Okay, so coming to the application, right? So first మనం backend application run చేద్దామండి. Okay, this is not required. Yeah. Okay, so we'll just look at this one. Okay, సో ఇది మన బ్యాక్ ఎండ్ సర్వర్ అప్లికేషన్ అంటే ఎల్ఎంఎస్ సర్వర్. ఓకే, మనకి రెండు రిపాజిటరీస్ ఉంటుంది. ఒకటి ఎల్ఎంఎస్ అడ్మిన్ యాప్ అని, సెకండ్ వన్ ఇస్ ఎల్ఎంఎస్ సర్వర్. సో ఫస్ట్ మనం సర్వర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అండి. సో సర్వర్లోకి వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటుందంటే, అంటే ఫోల్డర్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ index.js అంటే సర్వర్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే, ఈ కేసులో ఏంటంటే నేను server.js పెట్టుకున్నాం. మీరు కావాలంటే index.js ఆర్ app.js అని కూడా పెట్టుకోవచ్చు. బట్ జనరల్గా యూనో కార్పొరేట్ కంపెనీస్ లో ఏదో server.js అని కానీ index.js అని కానీ ఉంటుంది. ఫ్రంట్ అండ్ అప్లికేషన్స్ లో app.js అని పెడతారు. ఓకే, అది కదా ఫ్రంట్ అండ్ యాక్చువల్ అప్లికేషన్. రియాక్ట్ అప్లికేషన్ వాటికి app.js అంటారు. సర్వర్ వాటికి index.js ఆర్ server.js అని చెప్తారు అనమాట. ఓకే, సో ఐఎమ్ నాట్ going the complete code here. I just give overview. సో ఈ server.js లో ఏం జరుగుతుందంటే, అసలు మనం ఒక సర్వర్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ఆన్ టాప్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్, రైట్? సో ఆ ప్రాసెస్ రన్ అవుతుంది అంటే ఇట్ కెన్ యునో ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ మల్టిపుల్ థింగ్స్ లైక్ ఆల్రెడీ ఆ పోర్ట్ ఎవరైనా వాడుతున్నారా, ఓకే, లేదా ఆ పోర్ట్ అవైలబిలిటీ లేదా, యూనో యాక్సెస్ అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి యాక్సెస్ ఉందా లేదా, సచ్ కైండ్ ఆఫ్ ఓఎస్ లెవెల్ డెఫినేషన్స్ అన్ని కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానండి. దట్ ఈస్ అ సింపుల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ హియర్ ఓన్లీ ఫర్ టు స్టార్ట్ ద సర్వర్. ఓకే, సో అండ్ అగైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్స్టెంట్ యాప్ ఈక్వల్ టు రిక్వైర్ డాట్ స్లాష్ యాప్ అన్నాను. దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఫైల్. ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, and I'm going to create a HTTP server on top of this file. Okay, I'm going to create a HTTP server which is a node module. మీరు ఇక్కడ చూస్తే node module నుంచి నేను డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకున్నా. This is the one package that is our library module that is available inside the node. Using that I can create a HTTP server. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఇందులో డిఫైన్ చేసి ఉన్నాయి. We'll go inside of this file as well. Okay, right. So I can start my server like server.onListening. See, already మీ సర్వర్ స్టార్ట్ చేయాలంటే server.listen ఇది ఒక ఫంక్షన్ కాల్ అండి. ఓకే, దిస్ ఇస్ అ ఫంక్షన్ కాల్. ఈ పైది ఏంటంటే లిజనర్ డెఫినేషన్ ఇస్తున్నాను అనమాట. అంటే మీరు ఈవెంట్ లిజనర్స్ చూస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేయగానే నాకు ఇక్కడ మౌస్ కర్సర్ కనపడుతుంది. క్లిక్ అనేది ఈవెంట్. ఓకే, మౌస్ కర్సర్ ఈ స్క్రీన్ మీద కనపడడం, అది ఎలా కనపడాలి, లేకపోతే ఒక బాక్స్ కింద కనపడాలి, లేకపోతే అండర్లైన్ కింద కనపడాలి, లేకపోతే ఇలాగ హారిజెంటల్ కింద కనపడాలి అనేది సమ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట క్లిక్ చేసినప్పుడు. ఆ కోడే మనం లిజనర్ అని చెప్తాం. ఓకే, సో దిస్ ఇస్ ఈవెంట్ డ్రివెన్ మోడల్ అని కూడా చెప్పొచ్చు. సో మనం ఏంటంటే సర్వర్ స్టార్ట్ చేసాము. ఈ సర్వర్ మీద, ఈ హెచ్టిటిపి సర్వర్ మీద ఎటువంటి యాక్షన్స్ జరిగినా దీని దగ్గరికి వస్తుంది అనమాట, ఈ లోపలికి వస్తుంది. ఓకే, సర్వర్ ఈజ్ లిజనింగ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్వర్ ఫెయిల్ అయింది అనుకోండి, we started the server but it's not working. I mean, it's not started. Okay, అలాంటి కేసులో ఏంటంటే either it may go to error handling. If that is the case, if error happens, then it will go to the error handling.
if it is listening, then it will execute this piece of code. సో సర్వర్ మీద ఏ యాక్షన్ జరిగిన అంటే నాట్ ఆల్ యాక్షన్స్, లైక్ వాట్ ఎవర్ ద యాక్షన్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే యాక్షన్స్ జరుగుతున్నాయో either ఎర్రర్ అవ్వచ్చు, లేకపోతే ఇట్ విల్ స్టార్ట్ లిజనింగ్. సో ఇట్ విల్ గో ఇన్ టు దిస్ ఎర్రర్ హ్యాండ్లర్ అండ్ దిస్ పర్టికులర్ anonymous function. ఓకే, సో మీరు ఇప్పుడు ఇది ఈ సర్వర్ స్టార్ట్ చేయాలి అంటే కనుక మీకు package.json అని ఒక ఫైల్ ఉంటుందండి. అందులోకి వెళ్ళి ఒకసారి జస్ట్ యూ కెన్ సీ స్టార్ట్ చేయడానికి దెర్ ఇస్ ఎ కమాండ్ స్టార్ట్ nodemon server.js. అంటే నేను స్టార్ట్ చేయాలంటే server.js నే కాల్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే సింపుల్ గా npm start. ఇఫ్ యూ టైప్ npm start, ఓకే, then it will start executing all this code. ఓకే, సో నేను జస్ట్ npm start అని చెప్పానండి. మీరు ఇక్కడ చూస్తే some server is started. ఇక్కడ చూడండి, సర్వర్ is listening on port 4000. ఇక్కడ నేను ఆల్రెడీ పోర్ట్ 4000 ఇచ్చాను. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏంటంటే మనం యూనో సర్వర్కి ఏదైనా కొన్ని వేరియబుల్స్ మనం కోడ్లో స్టోర్ చేయండి. సీక్రెట్ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా కోడ్లో స్టోర్ చేయాలన్నమాట. ఎయిదర్ మీకు పాస్ ఇట్ యాజ్ ఎ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని ఫంక్షన్ పారామీటర్స్ ఎలా పాస్ చేస్తామో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా పాస్ చేయొచ్చు అనమాట. ఓకే, దానికి 2 విధాలు ఉంటాయి. ఇక్కడ చూసారా process.env.port అని ఉంది కదా. సో నేను ఆల్రెడీ ఒక ప్యాకేజ్ వాడుతున్నానండి, దట్ ఈస్ .env అని. ఓకే, మీరు ఏమైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏమైనా సెట్ చేస్తే ఆ .env అనేది ఏం చేస్తుందంటే అది చెక్ చేసుకుని ఆ వాల్యూస్ని అప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ నాకు బై డిఫాల్ట్ 4000 ఇచ్చా, ఈ వాల్యూ లేకపోతే ఇది తీసుకోమని చెప్పాను నేను, అందుకే నాకు 4000 కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తే .env ఫైల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నాకు MongoDB యూజర్ కానీ పాస్వర్డ్ కానీ డేటాబేస్ ఇవన్నీ కూడా నాకు ఈ ఫైల్లో ఉన్నాయి. కానీ ఈ ఫైల్ మనం గిట్లో పుష్ చేయండి, రిమెంబర్. ఓకే, ఎందుకంటే పాస్వర్డ్లు అవి ఉన్నాయి కదా, గిట్లో ఎప్పుడు కూడా పాస్వర్డ్స్ కానీ టోకెన్స్ కానీ ఇవేమీ పుష్ చేయకూడదు. ఒకవేళ గిట్ కనుక కాంప్రమైజ్ అయిపోతే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెళ్ళిపోతుంది, అంటే ఈ సర్వర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో అందుకే నేను గిట్ ఇగ్నోర్ ఫైల్లో నేను ఏం చేశానంటే .env/node modules అని నేను 2 అంటే నాకు గిట్కి ఈ ఫోల్డర్ని ఈ ఫైల్ని పంపించొద్దు అని చెప్పేసి గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ క్రియేట్ చేసి అందులో పెట్టాను అనమాట. ఇదంతా కూడా మనకు అవసరంలా, ఎందుకనే తర్వాత మాట్లాడుకుందాం. మేబీ మీరు నోడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, అలాగే .env. ఓకే, సో ఈ .envలో మనం ఇలా డిఫైన్ చేస్తాము. మీకు కావాలంటే యూ కెన్ డిఫైన్ పోర్ట్ ఈక్వల్ టు 9000 అని పెట్టుకోండి. నేను మళ్ళీ ఇది టెర్మినేట్ చేయాలి, ఆల్రెడీ నా సర్వర్ స్టార్ట్ అయిపోయిందని, ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. నేను క్లోజ్ చేసాను దాన్ని, Ctrl+C కొట్టాను. విండోస్లో అయితే Ctrl+C, మ్యాక్లో అయితే Command+C. ఓకే, నెక్స్ట్ npm start. మళ్ళీ అగైన్ యూ కెన్ ట్రై npm start. ఈసారి పోర్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఈసారి చూసారా పోర్ట్ ఏమొచ్చింది, 9000 వచ్చింది, రైట్? పోర్ట్ 9000 వచ్చింది అనమాట. సో యూజింగ్ దిస్ పోర్ట్ అవర్ సర్వర్ ఇస్ స్టార్ట్ రన్నింగ్. ఇది ఎలా పిక్ చేసుకుంది 9000ని? వీ హ్యావ్ రిటర్న్ process.env.port అని ఇచ్చాం. ఓకే, సో ఆ వాల్యూని తీసుకుని ఇది రన్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ మరి ఈ వాల్యూ ఇందు నుంచే తీసుకోవాలి, ఎవరు చెప్పారు? దిస్ .env. ఈ ప్యాకేజ్ మనం ఆల్రెడీ package.json మీరు చూస్తే, ఓకే, వేర్ ఇస్ దిస్, యూ కెన్ సీ .env ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. మనకి డైరెక్ట్గా మనకి పబ్లిక్గా npm లైబ్రరీలో అవైలబుల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఏంటంటే, నేను envలో ఇవ్వలేదు, నేను ఇది జనరల్గా మీకు విండోస్ అయితే సెట్ అని వాడతారు. ఓకే, మ్యాక్లో అయితే ఎక్స్పోర్ట్ పోర్ట్
అంటే మీరు ఒక ప్రాసెస్ రన్ చేసే ముందు మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇచ్చుకుంటున్నారు అనమాట. ఎక్స్పోర్ట్ 9003 9009 అని ఇచ్చుకుందాం. బ్యాడ్ అసైన్మెంట్, నేను ఫార్మాట్ మర్చిపోయినట్టు. యా, ఇట్ విల్. ఇప్పుడు చూద్దాం వెదర్ ఇట్ ఈస్ టేకింగ్ ఇట్ అప్ ఆర్ నాట్. చూసారా 9009 తీసుకుంది. ఒకవేళ మీరు ఈఎన్విలో ఇవ్వలేదు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఈ ఈఎన్వి ఫైల్ని గిట్లో పుష్ చేయం కదా, ఓన్లీ ఫర్ లోకల్ పర్పస్ మనం వాడుతున్నాం. మరి ఈ పాస్వర్డ్లు మరి ఎక్కడికి ఎలా వెళ్తాయి మన గిట్లో ప్రొడక్షన్లో రన్ చేసినప్పుడు? అది అగైన్ ఈ ఫైల్లో ఉన్న డేటాని మనం వేరే సీక్రెట్ వాల్స్ అని ఉంటాయి, అందులో పెట్టుకుని ఆ ఫైల్ డేటాను యాక్సెస్ చేసుకోవడం. సెకండ్ వన్ ఏంటంటే ఇలాగ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా ఇచ్చుకున్నా సరే అంటే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని సెట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ MongoDB యూజర్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇలా సెట్ చేసుకుని మనం స్టార్ట్ చేసుకోవచ్చు సర్వర్. కొంచెం ఇది కొంచెం యూనో టీడీఎస్ ప్రాసెస్. ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ లైక్ దిస్. ఓకే, అంటే మనం యూజ్ చేసే టూల్స్ బట్టి కూడా ఉంటాయి. ఏ టూల్ యూజ్ చేసి ప్రొడక్షన్లో డేటా కోడ్ డిప్లాయ్ చేస్తాం అనేది కూడా ఉంటుంది. అది మనం యాజ్ యూ గో ఆన్, అంటే మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు డిప్లాయ్ చేసినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్. జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ హెడ్స్ అప్. ఓకే, రైట్. సో నేను టెర్మినేట్ చేస్తానండి. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ గిట్ ఇగ్నోర్. what is the use of git ignore and this .env. అండ్ మీరు ఎటువంటి npm కమాండ్స్ చూసినా సరే మీరు npm package.json లో ఈ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి. ఇక్కడ మనకి npm టెస్ట్ అని కూడా ఉంది. యూ కెన్ యూజ్. స్టార్ట్ చేయాలంటే npm స్టార్ట్. మీరు టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి డెవలప్మెంట్ అనేది టీటీడీ డెవలప్మెంట్ అని ఉంటుంది, టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. ఓకే, ఇంకోటి సారీ ఐ డెంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే మన టెస్ట్ డ్రివెన్ అంటే ఏంటంటే యూ కెన్ టేక్ ఫస్ట్ మనం టెస్ట్ కేసెస్ రాస్తాం. ఓకే, టెస్ట్ కేసెస్ ఫస్ట్ ప్రయారిటీ ద టెస్ట్ కేసెస్. ఆ తర్వాత టెస్ట్ కేసెస్ని ఫెయిల్ చేస్తాం అండ్ రైట్ ద కోడ్. ఓకే, టెస్ట్ కేసెస్ అంటే ఏమి ఉండదండి, ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసారా నేను సైన్ అప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్ తీసుకున్నా, నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా? సారీ. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటర్ చేసింది ఆ డేటా రీడ్ అవుతుందా లేదా ఈ ఫీల్డ్లో. ఇక్కడ పాస్వర్డ్లో ఎంటర్ చేసిన డేటా తీసుకుందా, నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన క్లిక్ అయిందా లేదా, అట్లాంటివన్నీ కూడా టెస్ట్ కేసెస్ అంటారు అనమాట. అలాగే మనకు బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి యూ హ్యావ్ ద సిమిలర్ థింగ్. మీకు దానికోసం నేను టెస్ట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ -test.js. ఓకే, టెస్ట్ కేసెస్ రాయడానికి ఇక్కడ చూడండి మన కోర్స్ కేటగిరీ ఎండ్ పాయింట్స్ టెస్ట్ చేయడానికి ఒక సెపరేట్ ఏమంటారు మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. టెస్ట్ కేసెస్ నేను ఇక్కడ వాడే ప్యాకేజెస్ ఏంటంటే టెస్ట్ కేసెస్కి చాయ్ అండ్ మోకా ఆర్ మోకా అండ్ చాయ్ అంటారు. ఓకే, యూజింగ్ దీస్ టూ packages it is easy to develop some test cases for our application or for our use cases. ఓకే, సో జనరల్గా మనకి ఇప్పుడు మనం ఎల్ఎంఎస్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే కోర్సెస్ ఉంటాయి, కోర్స్ కేటగిరీస్ ఉంటాయి, రైట్? సో ఆ కోర్స్ కేటగిరీస్లో మనం కొన్ని ఏపీఐస్ డిఫైన్ చేసాం. గెట్ కేటగిరీ ఆర్ లిస్ట్ ఆఫ్ కోర్స్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ కేటగిరీ అని అన్నాను, అందులో ఐ వాంట్ ఆల్ ద కోర్సెస్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్. సో ఆ ఏపీఐ క్లిక్ చేసినప్పుడు నాకు ఆ రెస్పెక్టివ్ డేటా వస్తుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఆల్రెడీ సైన్ అప్ ఉందా? ఓకే, ఇక్కడ చూడండి ఐ థింక్ ఇట్స్ 909 రైట్. ఓకే, 909 పోర్ట్ వాడుతున్నాను కాబట్టి అది చేంజ్ చేశానంటే జస్ట్ సైన్ అప్ అనమాట. నేను సైన్ అప్ క్రియేట్ చేసుకున్నాను.
సో నేను ఇక్కడ నా అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. అన్ఫార్చునేట్లీ ఐ స్టాప్ ద సర్వర్. npm స్టార్ట్ 909. ఈ సర్వర్ లేకపోతే ఆ ఏపీఐ రిక్వెస్ట్ వెళ్దండి. ఓకే, సో ఇక్కడ చెప్తుంది యూజర్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో నేను ఇలాగ డైరెక్ట్ గా డేటాబేస్ ని హిట్ చేసి అది కరెక్ట్ గా వస్తుందా లేదా, ఎగ్జిస్ట్ అయ్యాడా లేదా, ఇలాంటి యూజ్ కేసెస్ అంటే నాకు ఒకవేళ ఆల్రెడీ యూజర్ ఉంటే ఈ రెస్పాన్స్ ఇలాగే జనరేట్ అవ్వాలి అనుకుందాం. అది మనం ముందుగానే టెస్ట్ కేసెస్ రాసుకుని టెస్ట్ చేసేయచ్చు. డైరెక్ట్ గా కోడ్ తో కాకుండా, అంటే ఈ టెస్ట్ కేసెస్ లో మనం కోడ్ ని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల మీ యొక్క కోడ్ అనేది చాలా స్టేబుల్ గా, రిలయబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉందంటేనండి డెవలప్మెంట్, పాత రోజుల్లో వాట్ వీ కెన్ కాల్ దిస్ జిరాక్స్ మిషన్ కనిపెట్టిన, నాట్ జిరాక్స్ మిషన్, టైప్ మిషన్ కనిపెట్టిన 100 years కి అది కమర్షియలైజ్ అయ్యి బయటకు వచ్చింది. బట్ ఈ రోజు ఎట్లా ఉందంటే, ఈ రోజు iPhone 13 రిలీజ్ అవుతుందంటే నిన్నే చైనా వాడు 13 Pro రిలీజ్ చేసేస్తాడు. అంత ఫాస్ట్ గా ఉన్నాను అంటే ద టెక్నాలజీ హౌ వీఆర్ డూయింగ్ రైట్. అట్లాగే టెస్ట్ కేసెస్ కూడా రాసుకుంటే చాలా స్టేబుల్ అండ్ రిలయబుల్ కోడ్ అయితే వస్తుంది. బట్ అది డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే వాట్ విన్ కాల్ క్లయింట్ బట్టి ఉంటుంది. క్లయింట్ ఏంటంటే నాకు ఇమీడియట్ గా ఐ వాంట్ టు ఆన్ బోర్డ్ మై ప్రాజెక్ట్, నాకు ఇమీడియట్ గా బిజినెస్ చేసుకోవాలి, నేను 6 months వరకు వెయిట్ చేయలేను. ఇప్పుడు టెస్ట్ కేసెస్ కూడా మీరు రాయాలంటే టైం పడుతుంది కదా మీరు ఒక టాస్క్ చేయడానికి. సో అందుకనేసి వాళ్ళు ఏం చేస్తారంటే యూ స్టార్ట్ ఇట్ ప్యారలల్ గా, మన క్యూఏ టెస్టర్స్ వ్యాలిడేట్ చేసుకుంటారు. ఏమైనా ఇష్యూస్ వస్తే మనకి రిపోర్ట్ చేస్తారు, అవి బగ్స్ ఫిక్స్ చేసి ఇవ్వాలన్నమాట. సో అదొక అప్రోచ్. ఇంకోటి దిస్ టీటీడీ, ఓకే, టెస్ట్ డ్రివెన్ అప్రోచ్. మనం టెస్ట్ కేసెస్ రాస్తాము, ఈ టెస్ట్ కేసెస్ ని మనం డిప్లాయ్ చేసే ముందు ఒకసారి టెస్ట్ కేసెస్ రన్ చేస్తాము సర్వర్ లో. ఇవన్నీ సక్సెస్ అయితేనే ఆ కోడ్ ని డిప్లాయ్ చేస్తాం అనమాట. ఆ తర్వాత క్యూఏ వ్యాలిడేట్ చేసుకుని వీ కెన్ మూవ్ అవర్ కోడ్ ఇంటూ ఫర్దర్ స్టేజెస్. అంటే టెస్టింగ్ సర్వర్ అని, స్టేజ్ సర్వర్ అని, ప్రొడక్షన్ సర్వర్ అని అలా మూవ్ చేసుకుంటే వెళ్తాం అనమాట. ఓకే రైట్. సో మనకి ఇప్పుడు ఈ నోట్ జేఎస్ లో మోకా అండ్ చాయ్ యూస్ చేసి టెస్ట్ కేసెస్ రాస్తామండి, సో దట్ యూ కెన్ వ్యాలిడేట్ యువర్ పర్టికులర్ ఏపీఐస్. నేను ఓన్లీ దిస్ పర్టికులర్ సర్వర్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్రంట్ ఎండ్ కి డిఫరెంట్ టెస్ట్ కేసెస్ వాడతాం. అక్కడ మనం రియాక్ట్ ఎంజైమ్ అనేసి ఒక లైబ్రరీ టూల్ ఉంది. ఓకే, యూ కెన్ యూజ్ దట్ రియాక్ట్ ఎంజైమ్. హియర్ వీఆర్ యూజింగ్ దిస్ మోకా అండ్ చాయ్ టెస్ట్ కేసెస్ రాయాలి. ఓకే, దట్స్ అబౌట్ ద టెస్ట్ కేసెస్. నా టెస్ట్ కేసెస్ రన్ చేయాలి అనుకుంటే కనుక npm టెస్ట్ అని చెప్తే ఇది ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసి పాస్ అయిందా లేదా చెప్తుంది. చూడండి ఇక్కడ ఏదో ఫెయిల్ అయింది నాకు. సో ఫెయిల్ అయితే నాకు యాక్చువల్గా స్టాటస్ కోడ్ 200 రావాలి, బట్ నా 404 వస్తుంది. సో ఆ టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. ఐ డోంట్ వాంట్ టు పుష్ మై కోడ్ టు నెక్స్ట్ స్టేజ్ కానీ ప్రొడక్షన్ కానీ పుష్ చేయను. ఓ సారీ సతీష్, ఐ డెంట్ సీ దిస్ వన్. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తానండి. ఐ హోప్ దిస్ ఇస్, hope you are able to see. Yeah, great, thank you. మీకు అర్థమైంది కదా. మనం ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే సర్వర్ డాట్ జేఎస్ ఎందుకు, .env ఎందుకు, .git ignore ఎందుకు, ఇవన్నీ ఫైల్స్. నెక్స్ట్ ప్యాకేజ్ డాట్ జేఎస్ అని కూడా మీరు జస్ట్ అండర్స్టాండ్. ఏముండదండి ఇందులో కూడా, మన అప్లికేషన్ నేమ్ ఏంటి, దాని వెర్షన్ ఏంటి, ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ డిస్క్రిప్షన్ యూ కెన్ యాడ్. మెయిన్ అని చెప్పి ఇండెక్స్ డాట్ జేఎస్ అని చెప్పాను, యాక్చువల్గా ఇది సర్వర్ డాట్ జేఎస్ ఇది. ఓకే, అండ్ స్క్రిప్ట్స్ మనం ఇప్పుడు రన్ చేసే npm టెస్ట్, npm స్టార్ట్ వాడుతున్నాం కదా, అన్ని ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం అనమాట. npm బిల్డ్, వాట్ ఎవర్ ద థింగ్స్ యూ వాంట్, దానికి ఇక్కడ ఆ స్క్రిప్ట్ కమాండ్ ని ఇక్కడ ఇస్తారన్నమాట. చూడండి టెస్ట్ కేసెస్ మోకా -hyphen టైమ్ 10,000 seconds. అలాగే నా npm స్టార్ట్ చేయాలంటే నోడ్ ఇలా కొట్టుకోవచ్చు, నోడ్ సర్వర్ డాట్ జేఎస్. నేను నోడ్ మూన్ అనేసి ఒక ప్యాకేజ్ వాడుతున్నానంటే అది ఏం చేస్తుందంటే, నేను ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఇట్ విల్ స్టార్ట్ రన్నింగ్. ఓకే, సారీ నేను npm స్టార్ట్ చేయలేదు, నాట్
ఐ మీన్ NPM టెస్ట్ కేసెస్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ వాట్ విల్ కాల్ స్టార్ట్ అయిపోయింది సర్వర్. నేను ఇప్పుడు ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి, మళ్ళీ నేను సర్వర్ని టెర్మినేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం కష్టం కాబట్టి నోడ్ మోన్ ఏం చేస్తుందంటే అది వాచ్ చేస్తూ ఉంటుంది. మీరు ఏ చేంజెస్ చేసినా సరే ఆ చేంజెస్ తగ్గట్టుగా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను సర్వర్. ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్గా చేయడం కాకుండా ఆటోమేటిక్గా జరుగుతుంది. చూసారా, నేను ఎప్పుడైతే సేవ్ బటన్ కొట్టానో రీస్టార్టింగ్ సర్వర్ డ్యూ టు చేంజెస్. సో దీనివల్ల మన డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో అందుకనే మనం ఇక్కడ నోడ్ మోన్ అనేసి యూజ్ చేసుకుంటున్నాం. లేదంటే మనం నేను ఎవ్రీ టైం Ctrl+C కొట్టి ఐ నీడ్ టు స్టార్ట్ ద సర్వర్. సైన్ అవుట్. Alright. Okay. Next, other if you want. Sorry. Telugu Software Hub. Don't add your names, okay? మనం ఇది తెలుగు సాఫ్ట్వేర్ హబ్ అని యాడ్ చేద్దాం. ఓకే, ఐమ్ జస్ట్ కిడింగ్. లైక్ ఇప్పుడు మీరు కనుక మీ ఓన్ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకుంటే కనుక యూ కెన్ యాడ్ యువర్ సెల్ఫ్, బట్ డోంట్ కమిట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ గ్లోబల్ గిట్ రిపోజిటరీ. ఎందుకంటే మనం టీమ్ కింద డివైడ్ అయిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటామండి. సో ఒక కామన్ ప్రాజెక్ట్ కాబట్టి యూ కెన్ యాడ్ దోస్ థింగ్స్. ఇవన్నీ మనకి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లో మనం అన్నెసెసరీగా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు. సో డోంట్ టచ్ దోస్ థింగ్స్. ఓకే, అండ్ వన్ మోర్, అఫ్ కోర్స్ ఒకవేళ మీరు మొత్తం ప్రాజెక్ట్ ఓన్ చేసుకుని మీరు చేస్తున్నారు అనుకుంటే దెన్ యూ కెన్ గివ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఆల్రెడీ ప్రాజెక్ట్ డెవలప్ అయిపోయింది, ఓకే, సో ఇప్పుడు మీరు వచ్చి మీ పేరు యాడ్ చేస్తానంటే ఎవరు ఒప్పుకోరండి. సో జస్ట్ ఐ మీన్ బివేర్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, అండ్ దీస్ ఆర్ ద డిపెండెన్సీస్. మీకు ఆల్రెడీ యూ ఎక్స్పీరియన్స్ ద నోడ్ అండ్ ఆల్. సో డిపెండెన్సీస్, డెవ్ డిపెండెన్సీస్. ఓకే, డిపెండెన్సీస్ ఎన్ని యాడ్ చేస్తున్నామో అంత మన ప్యాకేజ్ సైజ్ కూడా పెరిగిపోతుంది. అంటే మన సర్వర్లో పుష్ చేసే కోడ్ సైజ్ కూడా పెరుగుతుంది అనమాట. సో కేర్ఫుల్ గా చూస్ చేసుకుని వాడుకుంటూ ఉండాలి. ఓకే, రైట్. సో మేబీ ఐల్ టాక్ అబౌట్ దిస్ క్యాప్ అండ్ టిల్ ఇన్ సమ్ అదర్ టైమ్. ఓకే, ఒక్కోసారి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది క్యాప్ అదని. లెట్స్ సీ, తర్వాత మాట్లాడుతాం దాని గురించి. దట్ ఈస్ అబౌట్ ద ప్యాకేజ్ డాట్ జేఎస్. మనం ఆల్రెడీ టెస్ట్ ఫాల్ట్ గురించి మాట్లాడుకున్నాం, టెస్ట్ కేసెస్ ఎలా రన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం యాప్ డాట్ జేఎస్, సర్వర్ డాట్ జేఎస్ లో మనం ఒక సర్వర్ క్రియేట్ చేసాం కదండి, HTTP సర్వర్. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని కూడా యాప్ డాట్ జేఎస్ అని వచ్చింది. ఈ యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్లో ఏం చేసామంటే నేను వాడే ఏమంటారు మిడిల్ వేర్ వచ్చేసరికి, మిడిల్ వేర్ కాదు, వాట్ ఐ కెన్ సే, ఇట్ ఈస్ ఏ NPM ప్యాకేజ్ టు ప్రాసెస్ ద HTTP రిక్వెస్ట్ ఈజీలీ, ఆర్ ఇంకా బెటర్ వే అని చెప్పొచ్చు, యూజింగ్ ఎక్స్ప్రెస్. మీరు గనక డైరెక్ట్ గా HTTP సర్వర్ వాడితే ప్రతి రిక్వెస్ట్ ని, రెస్పాన్స్ ని చాలా డీటెయిల్డ్ గా హ్యాండిల్ చేయాలండి. ఓకే, బట్ అదంతా కూడా ఆల్రెడీ ప్రాపర్ గా హ్యాండిల్ చేసి ఆ లైబ్రరీ కోడ్ అంతా కూడా మనకి ఎక్స్ప్రెస్ అనే ఒక లైబ్రరీ ప్యాకేజ్, NPM ప్యాకేజ్ నుంచి వస్తుంది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్స్ప్రెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, I'll come to this. I'll discuss about the our project structure and all, but నేను ఫస్ట్ ఫైల్ స్ట్రక్చర్ చెప్తానండి. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. డిఫరెంట్ బిట్వీన్ dev dependencies. Okay, so I'll come to that part. Okay, let me complete this one. మనం ఏం చెప్తున్నాం, ఎక్స్ప్రెస్ గురించి కదా. Yeah, after this I'll tell you. Okay, ఓకే. సో మనకొక, మీకు తెలిసిందే, ఇది క్లయింట్ అనుకుందామండి. దిస్ ఇస్ క్లయింట్ అండ్ దిస్ ఇస్ బేక్ సర్వర్, మై నోడ్ సర్వర్. ఓకే, మనకి అంటే సారీ, స్పీడ్ అయితే కొంచెం చెప్పండి, ఐ విల్ ట్రై టు స్లో డౌన్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే జస్ట్ పోస్ట్ ఇట్ ఇన్ ద చాట్. బట్ ద థింగ్ ఈస్, లైక్ మనకి ఎంటర్ప్రైజ్ లో మనం when you are working in organization, right, they don't spoon feed these kind of things. Okay, మీరు కొంచెం you have to understand all these things. But
మనం ఏం చేస్తాం అంటే వీఆర్ ట్రయింగ్ టు యూనో from software Telugu hub okay team, we are trying to make you in such a position so that you can easily handle you can understand what and all happening inside the application, and you can easily handle and you can easily develop your application. That's why we are discussing all these things. Okay, so మన జనరల్ గా ఏంటంటే క్లయింట్ నుంచి ఏంటంటే మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్ వస్తుందండి, రిక్వెస్ట్ రైట్, హెచ్టిటిపి రెస్పాన్స్. ఓకే, హెచ్టిటిపి రెస్పాన్స్. సో జనరల్ గా మనకి దీన్ని రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అంటారు, ఇది రెస్పాన్స్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, ఈ మధ్యలో మనకి ఏమో జనరల్ గా అయితే మనకి ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ లో ఉన్న మనకి ఆ రిక్వెస్ట్ నుంచి వచ్చేది రిక్వెస్ట్, ఎవ్రీ హెచ్టిటిపి రిక్వెస్ట్ కూడా ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆర్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ అని మాట్లాడాను అనుకోండి. ఓకే, దానికి 2 పార్ట్స్ ఉంటాయి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద సమ్ ఫండమెంటల్స్. ఓకే, 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. దోస్ 2 పార్ట్స్ ఆర్, వన్ ఇస్ హెడర్, చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఏపీఎస్ డెవలప్ చేసినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకటి హెడర్ అంటాము, ఇంకొకటి బాడీ అని చెప్తాను. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఐఎమ్ సారీ, ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్, బట్ విల్ ట్రై టు క్లోజ్ దీస్ థింగ్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఓకే, హెడర్ అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే హెడర్ పార్ట్, బాడీ పార్ట్ అని ఉంటుంది. దీంట్లో మనం హెడర్స్ డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ కంటెంట్ టైప్ మనం పంపిస్తున్నాం. ఆల్రైట్, లెట్స్ సీ ఇందులో ఏముంటుంది అంటే, సో ఇక్కడ మనకి కంటెంట్ టైప్ అని చెప్తాడు. నువ్వు పంపించే కంటెంట్ ఏ టైపో మనం హెడర్లో చెప్తాం, బాడీలో చెప్పాం. ఓకే, నేను ఏం చేస్తానంటే అప్లికేషన్ /JSON, నేను పంపించే JSON డేటా. ఓకే, ఒకవేళ మీరు పంపించేది ఏదైనా ఇమేజ్ అనుకోండి, ఓకే, సమ్ ఇమేజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ యూ కెన్ మెన్షన్. ఇక్కడ నేను పంపించే JSON. బాడీలో మీరు ఏ డేటా పంపిస్తున్నారో యూ కెన్ పాస్ ఇట్ హియర్. ఓకే, సో మీరు JSON ఫార్మాట్ లో ఒక JSON స్ట్రక్చర్ తీసుకొని యూజర్ నేమ్, ఒకవేళ ఇది సైన్ ఇన్ రిక్వెస్ట్ అనుకుంటే యూజర్ నేమ్ సమ్ కిరణ్, పాస్వర్డ్, సారీ ఐ డోంట్ టెల్ యూ. ఓకే, సో ఇది బాడీ పార్ట్, ఇది హెడర్ పార్ట్ అనమాట. మీరు మన సర్వర్కి రిక్వెస్ట్ ఇట్లా పంపిస్తామండి అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ ద హెచ్టిటిపి రిక్వెస్ట్. సో ఇది పంపించినప్పుడు నేను ఇక్కడ చూసారా JSON టైప్ పెట్టాను నేను. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ ద హెచ్టిటిపి రిక్వెస్ట్, ఈ రిక్వెస్ట్ పంపించదు. ఇది మెథడ్ అనమాట. మనకి జనరల్ గా 4 మెథడ్స్ ఉంటాయి: గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఐ హోప్ యు ఆర్ అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్స్. నెక్స్ట్ హెడర్స్ వచ్చేసరికి యూ కెన్ యాడ్. ఇక్కడ నేను చెప్పాను కదా హెడర్ పార్ట్, బాడీ పార్ట్ ఉంటుందని. ఓకే, కంటెంట్ టైప్ అని చెప్పి అప్లికేషన్ /JSON. ఈ టైప్ లో నేను పంపించే JSON కాబట్టి దిస్ ఇస్ ద JSON. సో ఐఎమ్ సెండింగ్ ద సేమ్ యాజ్ ఎ హెడర్, లైక్ ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ టు ద ఎండ్ పాయింట్. అంటే ఈ పర్టికులర్ సర్వర్ కి మనం ఏదైతే సైన్ అప్ ఎండ్ పాయింట్ ఉందో, ఓకే, దానికి నేను పంపించే డేటా JSON డేటా అనమాట. ఓకే, రైట్, బాగుంది. నౌ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్, జనరల్ గా మీరు Express.js వాడలేదు అనుకోండి నోడ్ లో. ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద Express.js. ఇది వాడలేదు అనుకోండి, డైరెక్ట్ గా యూ హ్యావ్ టు వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రిక్వెస్ట్ డాట్ బాడీని తీసుకురావాలి అంటే, ఈ బాడీలో ఉన్న యూజర్ నేమ్ గెట్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు డూ సమ్ మల్టిపుల్ స్టెప్స్. అంత ఈజీగా యూ కెనాట్ గెట్ ఇట్. ఓకే, ఈవెన్ ఐ ఫర్గాట్ హౌ టు http node module
example, let's go for this one. Okay, I want query string. Query కాదండి, request body. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఈ లైన్ తీసుకోండి. నేను ఒక ఎండ్ పాయింట్ హిట్ చేశాను. నేను దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా సైన్ అప్ అనే ఎండ్ పాయింట్ రిక్వెస్ట్ హిట్ చేశాను. దాని యొక్క బాడీ వచ్చేసరికి ఇట్లా ఉంది. దాంట్లో నాకు ఈమెయిల్ని యాక్సెస్ చేసుకోవాలి. అలా యాక్సెస్ చేయాలి అంటే ఐఎమ్ రైటింగ్ సంథింగ్ లైక్ url.parse.request.url. something.query. ఆ వాల్యూ అంటే ఇది క్వెరీలో అనమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విత్ రెస్పెక్ట్ టు బాడీ. బాడీ కూడా కొంచెం కష్టమే మనకి, అంటే ఆ బాడీని గెట్ చేసుకోవాలనుకుంటే. ఇది వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మీకు ఐడెంటిఫై అయి ఉంటుంది. క్వెరీ పాత్ అంటే, క్వెరీస్ అంటే ఇట్లా ఉంటాయండి పైన. ఇక్కడ ఈమెయిల్ అని ఉందనుకోండి, ఈమెయిల్ ఈక్వల్ టు సమ్ kiran@gmail .com. సో ఈ క్వెరీలో ఉన్న ఈ ఈమెయిల్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు డూ దిస్ వన్ వితౌట్ ఎక్స్ప్రెస్ జేఎస్. అదే మీరు విత్ ఎక్స్ప్రెస్ జేఎస్ అనుకోండి, సంథింగ్ వాట్ యూ కెన్ డూ, వాట్ ఈస్ కాల్డ్ రిక్వెస్ట్ డాట్, మీకు ఒకటి చూపిస్తాను. వేర్ ఈస్ దట్? ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ సింపుల్గా కాన్స్టెంట్ ఈమెయిల్ ఈక్వల్ టు రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ డాట్, ఓకే, పారామ్స్ అంటాను. అయిపోయింది. ఇట్లా అంటే నాకు ఆ పారామీటర్స్ వచ్చేస్తాయి అనమాట. లేకపోతే పారామ్ డాట్ ఈమెయిల్ చూడండి, సింపుల్గా రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ ఈమెయిల్ అంటే వచ్చేసింది నాకు. బట్ మీరు రా హెచ్టిటిపి మాడ్యూల్ వాడితే యూ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వాట్ వీ కెన్ కాల్ మ్యానిపులేషన్స్. సో మనకి ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ వల్ల చాలా వరకు కోడ్ అంటే ఎఫెక్టివ్ గా డెవలప్ చేసి ఉందండి. ఓకే, సో దట్స్ వై వీఆర్ గోయింగ్. అంటే మనకి ఏంటంటే మళ్ళీ రీఇన్వెన్షన్ చేయవసరం లేదు ఎవ్రీథింగ్. ఓకే, ఆల్రెడీ నా లైబ్రరీ కోడ్ వల్ల ఏంటంటే కొన్ని ఫంక్షనాలిటీస్ ఈజీ అయిపోతాయి అనమాట. నేను ఇప్పుడు చూపించినప్పుడు సింపుల్ గా రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ ఈమెయిల్ అంటే వచ్చేస్తుంది నాకు, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ స్టఫ్, రైట్? అందుకని నాకు ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక ఏమంటారు సపోర్ట్ లైబ్రరీ కింద పనిచేస్తుంది అనమాట. నేను చాలా వరకు తక్కువ కోడ్ రాసి నేను ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. నేను మెయిన్ నా ఫంక్షనాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీ ఇండివిజువల్ నోడ్ మాడ్యూల్స్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. అట్లా నోడ్ మాడ్యూల్ కాదు, ఆ హెచ్టిటిపి ప్రాసెస్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఇవన్నీ అవసరం లేదండి. ఓకే, సో దట్స్ వై వీఆర్ గోయింగ్ ఫర్ ద ఎక్స్ప్రెస్ జేఎస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఎక్స్ప్రెస్ జేఎస్ ఎలా వర్క్ అవుతుందంటే మిడిల్ వేర్స్ కింద యాక్సెస్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీ యొక్క యాక్చువల్ కోడ్ సర్వర్లో ఒక పర్టికులర్ ఎండ్ పాయింట్ అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఒక సైన్ అప్ ఏపీఐ రిక్వెస్ట్ జరిగినప్పుడు దిస్ ఇస్ వన్ పర్టికులర్ ఎండ్ పాయింట్. ఈ ఈ ఈ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనం ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సంథింగ్ కాల్డ్ సైన్ అప్ కోడ్, రైట్? సో ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి నేను చెప్పాను కదా, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, మళ్ళీ మనం రెస్పాన్స్ పంపించాలి, రైట్? సో ఇన్ బిట్వీన్ ఎక్స్ప్రెస్ ఒక మిడిల్ వేర్ కింద యాక్సెస్ అవుతుంది అనమాట. ఎక్స్ప్రెస్ యాజ్ మిడిల్ వేర్. ఓకే, మిడిల్ వేర్ యాక్సెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ని అది మనకి హ్యాండీగా తయారు చేసి ఈజీగా ఇస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో వాట్ ఎవర్ ద రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ కమింగ్ ఇన్, యూ కెన్ ఈజీలీ ఇట్ ఈస్ మోడిఫైయింగ్ అండ్ ఇట్ ఈస్ హ్యాండ్ ఓవరింగ్ ఇట్ టు యువర్ కోడ్. ఇప్పుడు చూడండి, నా కోడ్ లో చూపిస్తాను మీకు, డోంట్ కన్ఫ్యూజ్ మచ్. చూడండి, ఇది నా కోడ్. వాట్ ఐఎమ్ రిఫరింగ్ ఈస్ దిస్ సైన్ అప్ కోడ్. ఇది ఎప్పుడు రన్ అవుతుంది? వెన్ ఐఎమ్ హిట్టింగ్ దిస్ పర్టికులర్ యూఆర్ఎల్ హిట్ అయినప్పుడు ఈ కోడ్ రన్ అవ్వాలి. అది ఇక్కడ రాశానండి. ఓకే, గాట్ ఇట్? దాంట్లో మీరు ఇక్కడ చూస్తే రిక్వెస్ట్, రెస్పాన్స్, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ కనబడుతున్నాయి. ఓకే,
ఈ రిక్వెస్ట్, ఈ రెస్పాన్స్ నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే దీస్ 3 ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెస్ జేఎస్ మిడిల్ వేర్. మీరు ఎక్స్ప్రెస్ వాడితేనే కనపడతాయండి. మీరు డైరెక్ట్ గా HTTP వాడితే మీకు యూ కెనాట్ యాక్సెస్ దీస్ వేరియబుల్స్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు దీనివల్ల మనం సింపుల్ గా రిక్వెస్ట్ డాట్ బాడీ అన్న రిక్వెస్ట్ డాట్ పారామ్స్ అన్న మనకి డేటా వచ్చేస్తుంది అనమాట ఈజీగా. అలాగే సో ఇది ఒక మిడిల్ వేర్ కదా. అలాగే మీరు రెస్పాన్స్ పంపించాలనుకోండి బ్యాక్ మీ కోడ్ నుంచి, మీకు కోడ్ అగైన్ యూ నీడ్ టు సెండ్ ఇట్ బ్యాక్ టు ద రెస్పాన్స్, HTTP రెస్పాన్స్. అలా బ్యాక్ పంపించాలంటే అగైన్ యూ హ్యావ్ ద రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఎక్స్ప్రెస్ మిడిల్ వేర్. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే సింపుల్ గా మీరు రెస్పాన్స్ డాట్ స్టాటస్ డాట్ జేఎస్ఎన్ నేను సింపుల్ గా మెసేజ్ పంపిస్తున్నా, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి నాకు అట్లాంటి మెసేజ్లు వస్తున్నాయి కదా, యూజర్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈ రెస్పాన్స్ సింపుల్ గా పంపిస్తున్నా. కానీ ఇదే మెసేజ్ మీరు రా హెచ్టిటిపితో చేయాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. యూనో ఈ 3 స్టెప్లు చేయాలండి. ఈ 3 చేయడం కన్నా, అంటే స్టేటస్ డిఫైన్ చేస్తున్నారు, రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ అంటే ఒకవేళ HTTP చేయాలంటే మళ్ళీ అంటే కంటెంట్ పంపించాలనుకో JSON కంటెంట్, అది మళ్ళీ దాన్ని స్ట్రింగిఫై చేసి యాడ్ చేయడం, అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ దిస్ వన్. మరి మీరు ఇక్కడ ఏం చేస్తారు, సింపుల్ గా రెస్పాన్స్ డాట్ JSON. ఒకవేళ నేను ఇది కూడా ఇవ్వలేదు అనుకోండి, ఇఫ్ ఐ డోంట్ గివ్, ఇట్ విల్ బై డిఫాల్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ 200 స్టేటస్ కోడ్. ఓకే, got it? So this is what actually the Express is going to do. And one more thing, ఇక్కడ మనకి ఒక సింగిల్ మిడిల్ వేర్ గురించి మాట్లాడాను. ఎక్స్ప్రెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే యూ కెన్ క్యాస్కేడ్ ద రెస్పాన్స్ అండ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఇన్, యూ కెన్ పాస్ దట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఇన్ బిట్వీన్ ద మిడిల్ వేర్స్. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మిడిల్ వేర్ 1 అనుకుందాం. ఓకే, అంటే దీని పేరు ఏం చెప్తున్నానంటే వ్యాలిడేటర్. దీని పేరు వచ్చి వ్యాలిడేటర్. ఓకే, నేను ఇంకొకటి ఏం చేశాను, ఓకే, ఆథెంటికేటర్. ఆథెంటికేషన్ అని సింపుల్ గా అలా పెట్టేద్దాము. సో ఇవన్నీ కూడా పీస్ ఆఫ్ కోడ్ అండి, మనం రాసే కోడే, బట్ ఈ మిడిల్ వేర్స్ కింద పెడతాం అనమాట. అప్పుడు మీ ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటుందంటే మనం పంపించే HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ RES REQ అని చూపించాను కదా కోడ్ లో, ఇవి. ఓకే, ఇది ఇక్కడ నెక్స్ట్ అని కనపడుతుంది కదా, దీని అడ్వాంటేజ్ ఏంటో చెప్తున్నాను అనమాట. ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు మన ఈ ఆబ్జెక్ట్ ని రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఇక్కడ నుంచి వస్తుంది, క్లయింట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది బ్రౌజర్ నుంచి. ఆ ఆబ్జెక్ట్ మనం ఫస్ట్ మిడిల్ వేర్ వ్యాలిడేటర్ నుంచి పాస్ చేసి, ఓకే, వ్యాలిడేటర్ నుంచి పాస్ చేసి ఆ వ్యాలిడేటర్ సక్సెస్ అయితే వీఆర్ సెండింగ్ ఇట్ టు సమ్ అదర్ మిడిల్ వేర్ కాల్డ్ ఆథెంటికేషన్. ఫెయిల్ అయింది అనుకోండి, డైరెక్ట్ రెస్పాన్స్ పంపించాయి ఏమని, బాబు మీరు పంపించిన డేటాలో వ్యాలిడేషన్ అంటే ఈమెయిల్ కి లేదా పాస్వర్డ్ కి 8 క్యారెక్టర్లు మినిమం ఉండాలి, ఆ వ్యాలిడేషన్ ఇక్కడ జరిగింది, మీరు పని చేయలేదు, జస్ట్ ట్రై టు అప్డేట్ ఇట్ అని మనం ఇక్కడ నుంచే మెసేజ్ పంపించేస్తాం అనమాట. ఇది ఒక మిడిల్ వేర్. అండ్ ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అనుకోండి, ఇట్ విల్ పాస్, ఇదైతే ఫెయిల్ కండిషన్. ఓకే, ఐ కెన్ మెన్షన్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్ అండ్ దిస్ ఈజ్ ఎ సక్సెస్. సక్సెస్ అయితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్, రైట్? కొంచెం క్లమ్జీగా ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దిస్. ఓకే, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఎలా పంపించవచ్చు, మీరు నెక్స్ట్ అని వాడుకోవాలి. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెస్ జేఎస్. ఓకే, మీరు మల్టిపుల్ మిడిల్ వేర్స్ క్రియేట్ చేసుకుని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పాస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, వెర్ ఇస్ దిస్, ఈ సైన్ అప్ ఇది నా బ్లాక్ లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా నేను ఆపరేషన్ చేస్తున్నాను కదా, ఈ కోడ్లో ఎక్కడైనా సరే ఫెయిల్ అయింది అనుకోండి రెస్పాన్స్ పంపించడంలో, లేదా DB ఆపరేషన్ చేయడం, అది నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ అని పెట్టాను. నేను ఈ క్యాచ్ బ్లాక్ లో మనం ఏంటంటే ఎర్రర్ డిస్ప్లే చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ప్లేయింగ్ ఎర్రర్ నెక్స్ట్ బ్లాక్ అని పెట్టాను. నెక్స్ట్ బ్లాక్ ఏముంది, ఇది క్యాచ్ బ్లాక్ కదా. సో నేను ఇక్కడ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ లో చూడండి, దేర్ ఆర్ సమ్
మిడిల్ వేర్స్ అనే ఫోల్డర్ కనబడుతుంది. దీంట్లో ఎర్రర్ హ్యాండ్లర్ అని ఉంది. ఓకే, సో దిస్ ఇస్ మై ఎర్రర్. ఐ మీన్ ఒక ఎర్రర్ వస్తే దీనికి వెళ్ళాలని చెప్తున్నాను, ఎందుకంటే ఇది క్యాచ్ బ్లాక్ నుంచి మనం డైరెక్ట్ ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో ఇందులో నేను ఏం చేశానంటే సింపుల్ గా ఒక నార్మల్ ఏమంటారు ఆబ్జెక్ట్ ఆపరేషన్స్ చేస్తూ ఒక ఎర్రర్ మెసేజ్ పంపిస్తున్నాను. ఏమని, ఎర్రర్ మెసేజ్ 500 ఉంటే దాన్ని ఇంటర్నల్ సర్వర్ లేదా ఆల్రెడీ ఆ ట్రై క్యాచ్ బ్లాక్ నుంచి ఎర్రర్ వస్తే ఆ మెసేజ్ని యాడ్ చేసి, ఓకే, ఏమైనా వ్యాలిడేషన్స్ ఫెయిల్ అయ్యి ఉన్నా ఇవన్నిటిని యాడ్ చేసి సింపుల్ గా ఒక మెసేజ్ పంపిస్తాను అనమాట. మీకు ఇక్కడ కనపడింది కదండి, ఏది సి ఎర్రర్ మెసేజ్, యూజర్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఈ పోర్షన్ ఇది ఎక్కడిది, సైన్ అప్ కోడ్. ఓకే, సైన్ అప్ కోడ్ లో ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళి, ఇది కదా మన సైన్ అప్ కోడ్, దిస్ ఇస్ మై సైన్ అప్ బ్లాక్. మాక్సిమం కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంది. సో ఇందులో ఎక్కడైనా యూజర్ డజంట్ ఎగ్జిస్ట్ అనే సారీ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది. ఓకే, అండ్ అదర్ వ్యాలిడేషన్, సారీ వాట్ ఈస్ దట్, ఎర్రర్ మెసేజ్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, స్టాటస్ కోడ్ 400 వస్తుంది కదా, ఇది ఇక్కడ కనపడిందా, ఆ స్టాటస్ కోడ్ డెఫినేషన్స్ కానీ ఇదంతా జస్ట్ సింప్లీ వెన్ యూ పాస్ దిస్ టు నెక్స్ట్ స్టేజ్ దట్ కమ్స్ టు దిస్ పర్టికులర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ మెకానిజం. ఓకే, దీంట్లో మనం మెసేజ్ ఎర్రర్ డీటెయిల్స్ పంపిస్తున్నాం. ఈ రెండు వ్యాలిడేషన్ డేటా లేదు కాబట్టి ఈ రెండు ఆబ్జెక్టులు కనపడట్లేదు, లేదా ఆ రెండు కూడా మనకి ఇందులో కనపడతాయి. ఓకే, సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎక్స్ప్రెస్.js మిడిల్ వేర్స్ అంటాం మనం యాక్చువల్గా. అండ్ అయిపోయిన తర్వాత, రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత, ఓకే ఆథెంటికేషన్ జరిగింది, మిడిల్ వేర్ సైన్ అప్, దీని తర్వాత ఇట్ విల్ గో టు వేర్ ఇస్ దిస్, ఆథెంటికేషన్ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా వెళ్ళనవుతుంది కోడ్, అన్నెసెసరీగా ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకుండా మనం ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేసేస్తాం. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి ఆథెంటికేషన్, ఇలా పాస్ చేసేస్తాం, ఇలా పంపించాం. ఓకే, ఇఫ్ సైన్ అప్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది, ఓకే, అండ్ ఇఫ్ ఇట్ గాట్ ఫెయిల్స్, మనం ఏం చేసాం, దేర్ ఇస్ వన్ మోర్ మిడిల్ వేర్ దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ హ్యాండ్లర్, రైట్, ఎర్రర్ హ్యాండ్లర్ అని ఉంది. సో మనం ఏం చేసాం, వీఆర్ పాసింగ్ ఇట్ టు ఎర్రర్ హ్యాండ్లర్, and again that error handler is passing it to HTTP response as a HTTP response, right? That is what we have seen in this case. I hope you understand what is this middleware folder. This is especially for Express.js. ఓకే, ఇంకొకటి ఉందండి, మనం ఎక్స్ప్రెస్ కాకుండా హ్యాపీ.js అని ఉంది నోడ్ లో, హ్యాపీ.js. ఎక్స్ప్రెస్ లో మనకి మిడిల్ వేర్స్ అంటారు. ఓకే, మిడిల్ వేర్స్ యూజ్ చేసి చేయొచ్చు. హ్యాపీ.js ప్లగ్ఇన్స్ అంటాడండి. మీరు నోడ్ లో ప్లగ్ఇన్స్ యాడ్ చేస్తారు, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఇట్లా, సారీ నోడ్ కాదు, క్రోమ్ లో మీరు కొన్ని ఎక్స్టెన్షన్స్ ప్లగ్ఇన్స్ యాడ్ చేస్తుంటారు కదా క్రోమ్ బ్రౌజర్ లో. అట్లాగా మీరు ఏదైనా పీస్ ఆఫ్ కోడ్, అంటే ఇప్పుడు వ్యాలిడేటర్ కావాలంటే వ్యాలిడేటర్ ప్లగ్ఇన్ అంటాం, వ్యాలిడేటర్ మిడిల్ వేర్ అని చెప్పాం అనమాట. అలాగే ఆథెంటికేషన్ అంటే ఆథెంటికేషన్ ప్లగ్ఇన్ అని చెప్తాం, నాట్ ఆథెంటికేషన్ మిడిల్ వేర్. దానికి బై డిఫాల్ట్ ప్లగ్ఇన్స్ చాలా అవైలబుల్ అవుతాయండి హ్యాపీ.js అని. మీకు ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అవ్వచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ Express.js అండ్ హ్యాపీ.js? మీరు స్ట్రాంగ్ గా చెప్పొచ్చు, Express.js లో మిడిల్ వేర్స్ ఉంటాయి, యూజింగ్ మిడిల్ వేర్స్, ఓకే, ఆర్ via the middleware the request object is going to pass or it will be manipulated. Similarly హ్యాపీ.js లో అంటే ప్లగ్ఇన్స్ ఉంటాయని చెప్పచ్చు. ఓకే, యాజ్ ఎ సీనియర్ డెవలపర్ కింద మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక యూ కెన్ సీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద యూనో HTTP రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, అది ఎలాగ ప్రాసెస్ అయ్యి మళ్ళీ రెస్పాన్స్ ఎలా ఇస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వై వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ మిడిల్ వేర్స్ హియర్. ఇక్కడ నేను రకరకాల మిడిల్ వేర్స్ ఉన్నాయి. వ్యాలిడేషన్ హ్యాండ్లర్ అని చెప్పాను నేను, దిస్ ఇస్ వ్యాలిడేషన్ హ్యాండ్లర్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద కోడ్, you just go through the code. Okay, so when you are onboarding onto the project itself, you should be able to understand what I wrote. Okay, so at least you have to understand all these things. Okay, you are really facing a problem, then we will try to tell you what is happening. Okay,
సో ఆథెంటికేషన్ అని చెప్పాను కదా, రిక్వైర్ ఆథెంటికేషన్. అలాగే మల్టర్ అనే ఒక ప్యాకేజ్ అండి. ఇది నేను దేనికి రాశానంటే, మీరు ఏదైనా ప్రొఫైల్ ఇప్పుడు చూడండి, మనం చేసే ప్రాజెక్ట్ LMS ప్రాజెక్ట్ లో మనం కోర్స్ గురించి మాట్లాడినప్పుడు కోర్స్ యొక్క బ్యానర్ అంటే ఇమేజ్ ని అప్లోడ్ చేయాలి, లేదా thumbnail అప్లోడ్ చేయాలి. అలా సర్వర్లో అప్లోడ్ చేయడం కోసం నేను మల్టర్ JS అనే ఒక లైబ్రరీ వాడుతున్నానండి. ఓకే, ఇవి రోల్స్ అన్నమాట. ఇప్పుడు మనకి అడ్మిన్ రోలా లేకపోతే స్టూడెంట్ ఇన్స్ట్రక్టరా అన్ని కూడా ఇందులో డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, express.is admin. ఇవన్నీ ఎక్కడ వాడతానని నేను చెప్తాను. ఓకే, విల్ కమ్ టు దట్ పార్ట్. అండ్ మీరు ఇప్పుడు సైన్ అప్ కోడ్ చూసారు కదా, అది యాక్చువల్ ఎండ్ పాయింట్ అనమాట. ఇది చూడండి, ఇది ఇస్ ద యాక్చువల్ ఎండ్ పాయింట్. అంటే మీ రిక్వెస్ట్ వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది, యాక్చువల్ కోడ్ ఇక్కడ రన్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా వ్యాలిడేషన్స్, ఆథెంటికేషన్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్స్ అన్ని కూడా మిడిల్ వేస్ లో పాస్ చేస్తాం. దిస్ ఇస్ ద బ్యూటీ. చూడండి, ఇప్పుడు మనం ఇంత నీట్ గా బ్లాక్ డయాగ్రామ్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి జరుగుతుంది ఈజీగా మనం ఎలా చెప్పగలిగామంటే, ఎక్స్ప్రెస్ JS కూడా అంత ఈజీగా అంత నీట్ గా ఆర్గనైజ్ చేశాడు. మనం జనరల్ గా మీరు ఒక టేబుల్ మీద ఐటమ్స్ ఎలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటారు, లేకపోతే మీ ఇంట్లో ఐటమ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, సిమిలర్లీ the Express.js is organized in such a way that where the developer can easily isolate their functionality. మనం జనరల్ గా ఏం చేస్తాం, ఈ సైన్ అప్ కోడ్ లోనే ఇదంతా ఇంక్లూడ్ చేసేస్తాం, ఆథెంటికేషన్, వ్యాలిడేటర్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇట్లా రాసేస్తాం యాజ్ ఎ బిగినర్. కానీ మీరు ఒక ప్రొఫెషనల్ డెవలపర్ అయితే యూ హ్యావ్ టు ఐసోలేట్. ఓకే, అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ మనం ఎప్పుడు కూడా ఒక లార్జ్ టాస్క్ ఉందనుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ లో ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది. అంటే జనరల్ గా అందరికి తెలుసు, బట్ స్టిల్ దే వోంట్ యూజ్. ఒక టాస్క్ ని మనం స్ప్లిట్ చేయాలన్నమాట, విభజించు పరిపాలించు అంటారు కదా, అట్లా. ఓకే, ఒక పెద్ద టాస్క్ అనేది మనం హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. మనం భయపడకూడదు, అబ్బో చాలా పెద్ద టాస్క్ మనం చేయలేమని అనుకోకూడదు. ఫస్ట్ డివైడ్ చేయడానికి ట్రై చేయండి. డివైడ్ చేసి మనం ఏం చేయగలమో అది తీసుకోండి. సో ఇది చూడండి, ఇక్కడ ఈ పెద్ద కాంప్లెక్స్ టాస్క్ నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను, బేస్డ్ ఆన్ ద ఫంక్షనాలిటీ బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ అప్ కోడ్ తయారు చేయాలి, దాంట్లో వ్యాలిడేటర్ కావాలి, ఆథెంటికేషన్ కావాలి, నెక్స్ట్ బేసిక్ ఫండమెంటల్ సైన్ అప్ కోడ్ కావాలని అని ఉంది. ఈ వ్యాలిడేటర్ లో మీరు ఇంకా ఏమైనా స్ప్లిట్ చేయొచ్చా, చూడండి, ఇంకా స్మాల్ టాస్క్ చేయొచ్చా లేదా. చేయలేదనుకోండి, ఎంత స్మాల్ టాస్క్ డివైడ్ చేస్తే అంత మంచిది మీకు. దాన్ని ఒక ఫంక్షన్ కింద రాసుకోండి. ఎంత స్మాల్ టాస్క్ డివైడ్ చేశారో దాన్ని ఇవన్నీ స్టాండర్డ్స్ అన్నమాట, కొన్ని స్టాండర్డ్స్. ఓకే, మీరు ఎంత స్మాల్ టాస్క్ క్రియేట్ చేస్తారో దాన్ని ఒక ఫంక్షన్ కింద డిఫైన్ చేయండి. ఇక్కడ మీరు నోడ్లో చూస్తే సైన్ అప్ లో మీరు చూస్తే పెద్ద కోడ్ ఏం లేదు, ఈజీగా అర్థమవుతుంది. అలా అని చెప్పేసి స్మాల్ టాస్క్ అన్నాం కదా అనేసి ఈ అవైట్ నో దాంట్లో ఒక ఫంక్షన్ లో రాసి, రిటర్న్ ఒక దాంట్లో రాసి, దిస్ ఇస్ రెడిక్యులస్. సో అంటే ఒక ఫంక్షన్ ఒక పర్టికులర్ ఆపరేషన్ చేస్తుంది అని చెప్పగలిగేటట్టు ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఒక పెద్ద ఆర్గనైజేషన్కి వెళ్తే దాంట్లో HR ఉంటారు, అదే ఒక యూనో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే దాంట్లో మనకి CEO దగ్గర నుంచి డెవలపర్స్, టెస్టర్స్, HR వీళ్ళందరికీ సింగిల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. మీ పని ఏంటి, నువ్వు కోడ్ డెవలప్ చేసి ఇవ్వాలి డెవలపర్కి. టెస్టర్కి ఏంటి, ఓన్లీ టెస్ట్ ద కోడ్, డోంట్ రైట్ ద కోడ్. ఉన్న కోడ్ని టెస్ట్ చేయి, రాయడానికి ఫిక్స్ చేయడానికి ట్రై చేయకు, ఎందుకంటే నీ రెస్పాన్సిబిలిటీ అదే. ఇప్పుడు ఈ సైన్ అప్ కోడ్ ఏంటి, వచ్చిన దాంతో వచ్చిన డేటాతో ఒక యూజర్ని డేటాబేస్ లో క్రియేట్ చేయాలి, దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇంకొకటి ఏదైనా యాడ్ చేసినా సరే అది మెస్అప్ అయిపోతుంది అనమాట. సింగిల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీరు రాసే ఒక ఫంక్షన్, రైట్. సో అది చాలా బేసిక్ ప్రిన్సిపల్, అది గుర్తుపెట్టుకున్నది. ట్రై టు మినిమైజ్ యువర్ కాంప్లెక్స్ టాస్క్ ఇంటూ సబ్ కాంపోనెంట్స్, లైక్ సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవడం ట్రై చేయాలి. సో ఇందులో మనకి సబ్ పార్ట్స్ అంటే వ్యాలిడేటర్, ఆథెంటికేటర్, ఎర్రర్ హ్యాండ్లింగ్, సైన్ అప్ కోడ్, ఇవి రీయూజబుల్ కాంపోనెంట్స్. మళ్ళీ నేను వ్యాలిడేటర్, నేను సైన్ అప్ వాడాను, ఇంకో చోట సైన్ ఇన్ ఉంటుంది, పైన చూస్తే మీకు సైన్ ఇన్ ఉంటుంది. ఈ సైన్ ఇన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్కి వెళ్తుంది, అంటే ఎర్రర్ బ్లాక్ వెళ్తుంది. అంటే ఈ ఎర్రర్ బ్లాక్ నేను మళ్ళీ
ఐఎమ్ రీయూజింగ్ దట్ వన్. నేను సైన్ అప్ కోడ్ తీసుకుని సైన్ ఇన్ కు వాడలేను కదా, అది రీయూజ్ చేయలేం. బట్ సైన్ ఇన్ కోడ్ ఓన్లీ సైన్ ఇన్ మాత్రమే చేస్తుంది, సైన్ అప్ చేయదు. సైన్ అప్ కోడ్ ఓన్లీ సైన్ అప్ మాత్రమే చేస్తుంది, రిజిస్ట్రేషన్ మాత్రం చేస్తుంది, లాగిన్ చేయదు. అట్లా ఉండాలన్నమాట. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్. సో మిడిల్ వేర్స్ కి సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసాం మనము. ఈ ఎండ్ పాయింట్ కోడ్ ఉంది కదా, ఈ సైన్ అప్ కోడ్, సైన్ ఇన్ కోడ్, లేకపోతే డిస్ప్లే ద ప్రొడక్ట్స్, డిస్ప్లే ద కోర్సెస్, కోర్స్, ఇండివిజువల్ కోర్స్, వాటి కోసం మనం కంట్రోలర్ అని డిఫైన్ చేసుకున్నాం. కంట్రోలర్స్ ఆర్ కంట్రోలర్, సారీ, ఇట్ విల్ బి గుడ్ టు హ్యావ్ ద కంట్రోలర్స్, నాట్ కంట్రోలర్. కంట్రోలర్స్ అని ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఎట్లా జరుగుతుందంటే, ఫోల్డర్స్ వచ్చి చూడండి, నేను ఎందుకు అన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేశాను చెప్తాను. సో మన HTTP రిక్వెస్ట్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా సైన్ అప్ కోడ్ ఇక్కడ ఉంది, నా కంట్రోలర్ అని చెప్తాను. కంట్రోలర్ ఇది యాక్చువల్ ఎండ్ పాయింట్ ఆర్ సైన్ అప్ ఆర్ రిజిస్టర్, సైన్ ఇన్. ఓకే, ఇక్కడికి వెళ్ళాలి ఇది. సో ఇక్కడికి రావాలంటే ఐ హ్యావ్ అదర్ మిడిల్ వేస్ యాజ్ వెల్. ఓకే, ఒకటే ఏంటంటే ఫస్ట్ వచ్చిన రిక్వెస్ట్ ఏంటి, అది సైన్ అప్కి వెళ్ళాలా, సైన్ ఇన్కి వెళ్ళాలా? అది ఎవరు చెప్తారు? రౌట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఎక్స్ప్రెస్ లో. ఎనీ మీరు రియాక్ట్ తీసుకున్నా, నోడ్ చేసి తీసుకున్నా, ఒక పర్టికులర్ రౌట్ అంటే రిక్వెస్ట్ ని ఏ రూట్ లో పంపించాలి, ఏ రూట్ లో పంపిస్తే కరెక్ట్ ఎండ్ పాయింట్ ని హిట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి రౌట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. రౌట్స్కి వచ్చినప్పుడు ఈ మధ్యలో ఒక మిడిల్ వేర్ యాడ్ చేసాం, దాని పేరే మిడిల్ వేర్స్. ఓకే, మిడిల్ వేర్స్ మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుందండి. సర్వర్ లో మనకి ప్యాకేజెస్, అదే ఈ ఫోల్డర్స్ ఎందుకు వస్తున్నాయి. ఇక్కడ సైన్ అప్ కానీ సైన్ ఇన్ చేయాలంటే డేటాబేస్ ఇంటరాక్షన్ ఉండాలి కదా, రైట్? ఇట్ విల్ గో టు ద DB, database, data store అనో database అనో, యూ కెన్ డిస్కస్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి రౌట్స్ ఉందా, రిక్వెస్ట్ మనకి ఆల్రెడీ సర్వర్ స్టార్ట్ అయిపోయిందండి. సర్వర్ స్టార్ట్ అయిన తర్వాత రిక్వెస్ట్ దీనికి వచ్చింది అనుకోండి, ఇది లిజన్ వింటుంది కదా ఇది. ఇఫ్ ఇట్ గెట్ ద రిక్వెస్ట్, నేను చెప్పాను కదా, ఇఫ్ సంథింగ్ ఈస్ కమింగ్ టు దిస్ పర్టికులర్ సర్వర్, ఓకే, ఇది చెప్తుంది అనమాట, బాబు నా దగ్గరికి వచ్చిందని చెప్పేసి దీన్ని ఈ ఫైల్ ట్రిగ్గర్ చేస్తుంది. ఈ ఫైల్ ఏముంది, కొన్ని రౌట్ డెఫినేషన్స్ ఉన్నాయి, ఏమీ లేదు. ఫైల్ చూసారా, నథింగ్ ఇస్ దేర్. ఇవన్నిటి గురించి మర్చిపోండి. ఓకే, ఎక్స్ప్రెస్ JS ఉంది, అండ్ ఆఫ్టర్ దట్ సమ్ MongoDB కనెక్షన్ ఉంది. కార్స్ గురించి అది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బాడీ పార్సర్ అండ్ ఆల్. జస్ట్ మీరు ఎక్స్ప్లోర్ ఇట్, వై ఐ హ్యావ్ రిటన్ వాట్ ఈస్ ద బాడీ పార్సర్. ఓకే, I'm not teaching all the node codes here. I'm just telling you the follow structure and all. Okay, and we have some static files. మనం దీని గురించి మాట్లాడదాం తర్వాత. ఇక్కడ చూడండి, app.use మీదైనా రిక్వెస్ట్, మనం పంపించే రిక్వెస్ట్ ఎట్లా ఉంది, హోస్ట్ నేమ్, డొమైన్ అంటే www.google.com అనో, లేకపోతే example.com, లేకపోతే teluguhubsoftware.com/API. ఈ పాత్ చూడండి, API/auth. ఆథెంటికేషన్ రిక్వెస్ట్లన్నీ కూడా ఈ పర్టికులర్ ఫైల్కి వెళ్ళమని చెప్తాను అనమాట. కోర్స్ రిలేటెడ్ కేటగిరీ రిక్వెస్ట్లన్నీ కూడా ఇందులోకి వెళ్ళి, కోర్స్ రిలేటెడ్, ఇండివిజువల్ కోర్స్ రిలేటెడ్ అన్ని కూడా ఈ ఫోల్డర్లోకి వెళ్ళి. ఏదన్నా అంటే కోర్స్ ఒక కస్టమర్, ఒక స్టూడెంట్ చూస్ చేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు జస్ట్ LMS అంటే యూ థింక్ అబౌట్ యుదేమి థింక్ చేయండి. ఓకే, ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాడంటే వాడు he may purchase or not, but that should be there in a cart. So అట్లాంటి సెలెక్షన్ ఉంటే that should go to cart routes.
రైట్. సో ఇక్కడ నేను ఓన్లీ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ వన్. ఇప్పుడు నేను ఆథెంటికేషన్ ఈ సైన్ అప్ వచ్చి కార్ట్లో నెతికాను అనుకోండి, ఉపయోగం ఉండదు. ఇది ఏమంటదంటే నాకు తెలియదు అని చెప్తుంది. ఎర్రర్ కెనాట్ పోస్ట్ సంథింగ్ లైక్ దిస్ సైన్ అప్. ఎందుకంటే ఈ రౌట్ లో నేను డిఫైన్ చేయలే, ఏది సైన్ అప్ ఎండ్ పాయింట్ డిఫైన్ చేయలేదు నేను. రైట్, ఇది ఉంది, ఆత్లో మాత్రం ఉందన్నమాట. ఓకే, ఆథెంటికేషన్ పాత్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తుంది. సో దిస్ వన్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నేను రౌట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశానండి. రౌట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాంట్లో దేర్ ఆథెంటికేషన్ రౌటర్స్ అనే ఒక ఫైల్ ఒకటి ఉంది. మిగతా అన్ని కూడా అంతే, నేను ఓన్లీ ఒక ఫైల్ చెప్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, పోస్ట్ మెథడ్ రౌటర్ డాట్ పోస్ట్ అని నుండి సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ ఉంటే ఇక్కడికి రమ్మని ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయమని, సైన్ అప్ ఉంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయమని అని చెప్తున్నాం. రైట్, అట్లాగే లాగౌట్ అయితే ఇది చేయమని చెప్తున్నాం. ఓకే, సో సో రౌట్స్ నుంచి మిడిల్ వేర్కి వెళ్తుందండి. నేను ఇక్కడ వ్యాలిడేషన్ ఆల్రెడీ చెక్ చేస్తున్నాను, మీరు చూసారో లేదో. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే దిస్ వన్ యూ కెన్ సీ యూజర్ వ్యాలిడేటర్స్. ఇక్కడ నాకు 2 వ్యాలిడేటర్స్ ఉన్నాయి, ఒకటి వ్యాలిడేషన్ హ్యాండ్లర్, ఒకటి యూజర్ వ్యాలిడేటర్స్ ఒకటి. ఈ యూజర్ వ్యాలిడేటర్స్ లో ఇది ఏం చెప్తుందంటే అది ఈమెయిలా కాదా. నేను కొన్ని రాసుకున్నానండి. ఇందులో నేను ఎక్స్ప్రెస్ వ్యాలిడేటర్ అని లైబ్రరీ ప్యాకేజ్ వాడుతున్నాను. లేదంటే మీరు సెల్ఫ్ గా రాసుకోవాలి. ఏమని, ఒకవేళ మీరు ఎంటర్ చేసిన క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు పాస్వర్డ్ సమ్ XYZ అని ఏదో ఎంటర్ చేశారు. ఓకే, సో ఇవి కరెక్ట్ గా 8 లెటర్స్ ఉన్నాయి లేదా, 8 లెటర్స్ లో క్యాపిటల్ లెటర్ ఉందా లేదా, ఇదన్నిటికి కూడా అంటే ఫ్రంట్ ఎండ్ కాదు, మన సర్వర్కి వచ్చేసరికి, బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి అవన్నీ వ్యాలిడేటర్స్ చెక్ చేయాలి మనం. బట్ మనకి ఎక్స్ప్రెస్ వ్యాలిడేటర్ లో కొన్ని ఈజీ థింగ్ ఏంటంటే, చూడండి, మినిమం 5 క్యారెక్టర్స్ ఉండాలి. ఇలా రాస్తే సరిపోతుంది. డాట్ ఈజ్ లెంత్ ఆఫ్ విత్ మెసేజ్. ఒకవేళ ఇది లేకపోతే అది మెసేజ్ ఇస్తుంది, ఫస్ట్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్, ఇట్ షుడ్ బి మినిమం ఆఫ్ 5 క్యారెక్టర్. అది సింపుల్ గా మీరు మినిమం 5 క్యారెక్టర్స్ రిక్వైర్డ్ అని సింపుల్ గా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఆథర్ అవుటర్ దిస్ ఇస్ ఫస్ట్ మిడిల్ వేర్ అని చెప్పొచ్చు నేను. దాని తర్వాత నేను వ్యాలిడేషన్ హ్యాండ్లర్కి వెళ్ళాను. ఒకవేళ ఈ వ్యాలిడేటర్ ఏదైతే ఉందో ఈ హ్యాస్ ఫస్ట్ నేమ్, ఫస్ట్ అంటే యూజర్ పంపించినప్పుడు ఫస్ట్ నేమ్ పెట్టాడా లేదా, లాస్ట్ నేమ్ పెట్టాడా లేదా, ఈమెయిల్ పెట్టాడా లేదా, పాస్వర్డ్, ఇవన్నీ ఉన్నాయా లేవో చెక్ చేస్తుంది అనమాట. ఇంకా మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎక్కడికి, కోడ్ ఇక్కడ దాకా రాలేదండి, ఇక్కడే చెక్ చేసి పంపించేస్తాను అనమాట. ఒకవేళ ఫెయిల్ అయితే కోడ్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, సిపియుకు ఏంటో ఆ రిక్వెస్ట్ కి సిపియు టైం తీసుకుంటుంది, మెమరీ తీసుకుంటుంది. రైట్, ఇక్కడ దాకా పంపించాలంటే ముందు సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు సిపియు టైము పవర్ కన్జ్యూమ్ చేసింది అనుకోండి, మెమరీ కన్జ్యూమ్ చేసింది అనుకోండి. ఒక రిక్వెస్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఎస్జిఎం ప్రొడక్షన్ లో 10,000 to 1 lakh రిక్వెస్ట్లు వస్తే ఎంత సిపియు టైం తీసుకుంటుంది, ఎంత దానివల్ల సర్వర్ స్లో అయిపోతుంది. సో ఇట్లాంటి మెకానిజమ్స్ మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఏమంటారు మన ప్రాజెక్ట్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఈవెన్ దో హై ట్రాఫిక్ వచ్చినా సరే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాస్తూ ఉంటాండి ఇవన్నీ కూడా. ఓకే, యాజ్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్. సో అవి ఉన్నాయి లేవో చెక్ చేసి, ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే ఇది డైరెక్ట్ గా చెప్పేస్తుంది అనమాట. ఏమని, వ్యాలిడేషన్ రిజల్ట్ చెక్ ఉంది కదా ఎక్స్ప్రెస్ వ్యాలిడేటర్ లో, సమ్ వ్యాలిడేషన్ ఎర్రర్స్ ఉన్నాయి. ఒకవేళ ఎంటీ అనుకోండి, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఎంటీ కాదనుకోండి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు త్రో సమ్ వ్యాలిడేషన్. అందుకే నేను ఈ 422 అనేది స్టాటస్ కోడ్ అనమాట, ఓన్లీ ఫర్ వ్యాలిడేషన్ ఫెయిల్ అని వాడతాం. మన హెచ్టిటిపి స్టాటస్ కోడ్స్ ఉంటాయి కదా, 422 అని పంపించవచ్చు. అండ్ వీఆర్ పాసింగ్ ఇట్ టు నెక్స్ట్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ ఏమవుతుంది, ఇది వ్యాలిడేటర్స్ మాత్రం చేసాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే ఎర్రర్ హ్యాండిల్కి వెళ్ళిపోయి ఎర్రర్ పంపిస్తుంది అనమాట. అర్థమవుతుందండి? జస్ట్ మీరు ఎజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ మిడిల్ వేస్కి వెళ్ళింది. మిడిల్ వేస్ లో నేను ఇందాక చూపించాను కదా, ఇది వ్యాలిడేటర్, ఆథెంటికేటర్, ఎర్రర్ హ్యాండ్లర్ అని. వ్యాలిడేటర్ నుంచి ఎర్రర్ హ్యాండ్లర్కి వెళ్ళి ఎర్రర్ హ్యాండ్ నుంచి హెచ్టిటిపి రెస్పాన్స్కి వెళ్ళిపోయింది అనమాట.
దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఈజ్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. లేదా నేను ఇప్పుడు జీమెయిల్లో నేను @gmail ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 క్యారెక్టర్స్ ఇచ్చాను, సెండ్ కొట్టాను అనుకోండి, వ్యాలిడేషన్ ఫెయిల్డ్. ఓకే, 422 ఇవన్నీ ఎక్కడ రాసాము మీరు ఇప్పుడే చూసారు కదా, ఈమెయిల్ ఈజ్ రిక్వైర్డ్, రైట్? చూడండి 422 ఎక్కడ యాడ్ చేస్తున్నాం, ఈ వ్యాలిడేషన్ ఎర్రర్లో యాడ్ చేస్తున్నాం. అండ్ వీఆర్ పాసింగ్ ఇట్ టు నెక్స్ట్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ మిడిల్ వేర్కి వెళ్ళమని చెప్తున్నాం. అది ఎక్కడ ఉంది, అది సమ్ ఎర్రర్ హ్యాండ్లర్ ఉంది, అక్కడ నుంచి ఎర్రర్ కింద పంపిస్తాం. స్టేటస్ చూస్తే 422 అన్ప్రాసెసబుల్ ఎంటిటీ. మీ రిక్వెస్ట్ బాగా కరెక్ట్ గానే వచ్చింది, బట్ దాంట్లో ఉన్న డేటా తప్పని చెప్తుంది అనమాట. ఇది అన్ప్రాసెసబుల్ ఎంటిటీ. సో అలాంటి డేటాని మేము ప్రాసెస్ చేయమని చెప్పేస్తున్నాం అన్నమాట, రైట్? ఓకే, వాట్ ఎల్స్ లెఫ్ట్? యా, సో ఇది సక్సెస్ అయిపోయింది అనుకోండి, ఈ సెక్షన్ సక్సెస్ అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇది పాస్ అయిపోయింది. దెన్ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ ఆఫ్ దిస్ కంట్రోలర్స్. దిస్ ఇస్ మై కంట్రోలర్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, ఈ ఫోల్డర్. ఇది మన ఇక్కడ కంట్రోలర్స్ అని చెప్పాను కదా, ఈ ఫోల్డర్ నుంచి ఈ ఫైల్ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఆథెంటికేషన్ కంట్రోలర్. కమ్ బ్యాక్ దిస్, అప్పుడు ఇందులోకి వచ్చి ఆ పర్టికులర్ డాట్ సైన్ అప్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. దట్స్ వై వీఆర్ యూజింగ్ exports.js, సారీ export.signup. క్లియర్ అండి ఇంతవరకు? సో మనకి కంట్రోలర్స్ ఎందుకు వాడుతున్నాం, మిడిల్ వేర్స్ ఎందుకు వాడుతున్నాం, రౌట్స్ ఎందుకు వాడుతున్నాం, మీకు అర్థమై ఉంటుంది, రైట్? we discussed about the test and validators as well, user validators. ఇప్పుడే కదా చూసారు మీరు, ఈజ్ this one is there or not. Okay, next, these are the main modules inside the server. సెకండ్ ఏంటంటే, మనం డేటాబేస్ ని యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ డేటాబేస్ లో స్టోర్ చేసే డేటా ఏ ఫార్మాట్ లో ఉండాలని చెప్పేదాన్ని మోడల్ అని చెప్తాం అనమాట. మోడల్. ఓకే, సో బిఫోర్ ద కంట్రోలర్ యాక్సెసింగ్ ద డేటాబేస్, దీనికి ఒక సెక్షన్ ఒకటి యాడ్ చేయాలండి, దట్ ఈస్ మోడల్. డేటాబేస్ మోడల్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఒక యూజర్ గురించి మాట్లాడామనుకోండి, యూజర్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలో ఇక్కడ మనం ముందుగానే డిఫైన్ చేస్తాం. చూడండి, యూజర్ మోడల్ అని చెప్పాను కదా, దానికి ఫస్ట్ నేమ్ ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ నేమ్ ఉండాలి, అది కూడా ఖచ్చితంగా ఉండాలి. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఉండాలి. పాస్వర్డ్ ఎప్పుడు కూడా హ్యాష్ పాస్వర్డ్ ఉండాలి, డైరెక్ట్ పాస్వర్డ్ స్టోర్ చేయకపోతుంది ఎక్కడ కూడా. సో ఈవెన్ దో నేను ఓనర్ అయినా అడ్మిన్ అయినా సరే ఈ ప్రాజెక్ట్ కి, I shouldn't able to see the password in the database. Database లో కూడా నాకు ఆ పాస్వర్డ్ కనపడకూడదు. సో దట్స్ వై హ్యాష్ పాస్వర్డ్ అని చెప్తాను అనమాట. ఇలా అంటే MongoDB ఏం చేస్తుందంటే, ఉన్న పాస్వర్డ్ ని హ్యాష్ అల్గారిథం ద్వారా సమ్ క్రిప్టిక్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తుంది, అదే సమ్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ కోడ్ ని MongoDB లో స్టోర్ చేస్తుంది. అదే మన ఎవరన్నా ఆ కోడ్ ని తీసుకుని మనం డిక్రిప్ట్ చేయాలంటే అవ్వదు, ఎందుకంటే హ్యాష్ ఎప్పుడు వన్ వే ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఓన్లీ ఎవరైతే ఆ పర్టికులర్ ఫంక్షన్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీరు కుదిరితే జస్ట్ గో టు ద ఇంటర్నెట్ అండ్ సీ. ఓకే, ఎక్స్ హెచ్ ఆఫ్ హ్యాష్, సారీ, ఫంక్షన్ ఆఫ్ హ్యాష్. ఓకే, మీకు ఇది అర్థమైపోతుందని అనుకుంటున్నాను నేను. వీఆర్ ఆల్ ఇంజనీర్స్, రైట్? లైక్ మేబీ వీ సీ దిస్ కైండ్ ఆఫ్ సింటాక్స్. ఇది ఒక నార్మల్ ఫంక్షన్ అండి, జస్ట్ మనం రాస్తాం కదా, సైన్ అప్ సైన్ ఇన్ కోడ్ రాసాం కదా, ఎక్స్ అని ఇన్పుట్ ఇచ్చాము, వై అని అవుట్పుట్ వస్తుంది, రైట్? సో లోపల ఏం జరుగుతుందంటే సమ్ హ్యాషింగ్ అనే ఒక అల్గారిథంతో చేస్తాం అనమాట. మళ్ళీ అదే ఫంక్షన్ యూజ్ చేస్తే గానీ వీ కెనాట్ రిట్రీవ్, సారీ రిట్రీవ్ అని కాదు, అంటే మనకి యాక్చువల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాస్వర్డ్ మై పాస్వర్డ్ అని ఇచ్చానండి అనుకుందాం. ఇక్కడ మై పాస్వర్డ్ అని స్టోర్ అవుతుంది. ఎట్లా స్టోర్ అవుతుంది అంటే సమ్ ర్యాండమ్ ఇట్లా స్టోర్ అయింది. ఇది హ్యాష్ కీ అనుకుందాం, దిస్ ఇస్ కాల్డ్ హ్యాష్ కీ. సో మన నెక్స్ట్ టైం నేను లాగిన్ అయినప్పుడు ఇది ఎలా తెలుస్తుంది అంటే, నేను ఎంటర్ చేస్తాను కదా, కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మై పాస్వర్డ్ ఎంటర్ చేశాను, లేదా మై పాస్వర్డ్ అని 1 అని ఎంటర్ చేశాను, తప్పుడు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే, అదేం చేస్తుంది, ఇట్ విల్ పాస్ టు హ్యాష్ ఫంక్షన్ అండ్ ఇట్ విల్ జనరేట్ ఎ నెంబర్.
ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ చేసుకుంటారు. మన డేటాబేస్లో ఇదే ఉందండి, ఇది లేదు, రైట్? సో ఇప్పుడు when I'm trying to say my password, which is hashed at something like this, and this is going to stored inside the MongoDB, right? అలాగే my password 1 హ్యాష్ చేసిన తర్వాత నాకు ఇది వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేశాను అనుకోండి, ఫెయిల్ అయినట్టేగా. హ్యాష్ ఎప్పుడు కూడా వన్ వే డైరెక్షన్, ఇక్కడ మనం ఇది వాడేదంతా వన్ వే హ్యాష్ అంటారు. సో దానికి మనం సేమ్ స్ట్రింగ్ ఇస్తే సేమ్ కీని జనరేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ డిఫరెంట్ స్ట్రింగ్ ఏదైనా పొరపాటుగా ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏదైనా వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ విల్ జనరేట్ ఎ డిఫరెంట్ కోడ్. సో మీరు పాస్వర్డ్ కరెక్ట్ గా ఇస్తే కరెక్ట్ హ్యాష్ జనరేట్ చేసి మ్యాచ్ అయ్యి కరెక్ట్ పాస్వర్డ్ ఉందని చెప్తుంది అనమాట డేటాబేస్ లో. సో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే డేటాబేస్ లో స్టోర్ అయ్యేది ఎప్పుడు కూడా సమ్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఉండాలి తప్ప ఒరిజినల్ పాస్వర్డ్ స్టోర్ అవ్వకూడదు, ఎప్పుడు చేయకూడదండి అది. ఓకే, సో దట్స్ వై, అంటే ఇవన్నీ కూడా రకరకాల అల్గోరిథమ్స్ అనమాట. ఓకే, హ్యాషింగ్ అల్గోరిథం అంటారు. దిస్ ఇస్ హౌ ద డేటా ఈస్ గోయింగ్ టు స్టోర్. Sorry, secrets and passwords are going to stored inside the database. Okay, so just I want to let you know why we are using hash password here. ఇప్పుడు రా పాస్వర్డ్ అయితే స్టోర్ చేయొద్దు. ఓకే, కొన్ని టెక్నిక్స్ అనమాట ఇవన్నీ కూడా. దీస్ ఆర్ వెరీ మచ్ ఫండమెంటల్ థింగ్స్ వెన్ యూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ డెవలపర్. రేపొద్దున మీ టీంలో ఎవరైనా పాస్వర్డ్ ని స్టోర్ చేస్తాను జూనియర్ డెవలపర్, యూ షుడ్ సే లైక్ డోంట్ డూ దిస్ వన్. అట్లా అయితే రేపొద్దున అడ్మిన్ ఓపెన్ చేసి అందరి పాస్వర్డ్లు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాదు అడ్మిన్, ఆఫ్ కోర్స్ నేను సూపర్ అడ్మిన్ వేరే వాడిని హైర్ చేసుకున్నా, వాడికి నాకు క్లాష్ వచ్చింది. వాడు ఏం చేస్తాడు, మొత్తం పాస్వర్డ్లు అన్ని తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాంక్, రైట్? బ్యాంక్ అయితే ఏమవుతాయి, అందరి అకౌంట్ ని మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇట్ షుడెంట్ బి లైక్ దట్. దీస్ ఆర్ సింపుల్ థింగ్స్, బట్ అంటే బిహైండ్ ద సీన్స్ చాలా టెక్నాలజీ ఉంటుంది, కానీ మనకు పైన కనపడే సింపుల్ గా ఉంటుంది, బట్ వీ షుడ్ ఫాలో, రైట్? ఓకే, సో నెక్స్ట్ రోల్ డెఫినేషన్. ఇవంతా కూడా మోడల్ అన్నమాట. అందుకోసం మనకి మోడల్ అనే ఫోల్డర్ ఉంది. అంటే మన రిక్వెస్ట్ లోకి వచ్చే డేటా, రిక్వెస్ట్ లోకి వచ్చేది కాదు, మన డేటాబేస్ లో స్టోర్ అయ్యే డేటా ఎలా ఉండాలో చెప్పేది మోడల్స్ అన్నమాట. ఓకే, దానికి మనం ఆల్రెడీ మనం మాంగూస్ అనే ఒక లైబ్రరీ వాడుతున్నామండి. MongoDB అంటే డేటాబేస్ సర్వర్, అది. మాంగూస్ అంటే MongoDBకి సపోర్ట్ చేసే లైబ్రరీ అనమాట. ఇందాక నోడ్ చూసాం, నోడ్ పైన ఎక్స్ప్రెస్ JS చూసాం, రైట్? ఎక్స్ప్రెస్ JS నోడ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసి జావా స్క్రిప్ట్ ని ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేయొచ్చు. ఓకే, ఇది వరకు నోడ్ రాకముందు జావా స్క్రిప్ట్ ని ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేయలేమండి, ఓన్లీ బ్రౌజర్ లో మాత్రమే రన్ చేసేవాడు అనమాట. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఆ క్యాపబిలిటీ లేదు. బట్ నోడ్ వచ్చిన తర్వాత మనం జావా ఎలా అయితే ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేస్తున్నాం, C++ ఎలా అయితే రన్ చేస్తున్నాం, జావా స్క్రిప్ట్ ని కూడా మన ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేయొచ్చు అన్నమాట, బికాస్ ఆఫ్ Node.js. సో అందుకే Node.js is not what you call a library, it is a platform. Java is a platform, C is a platform, Node is a platform. JavaScript is not a platform. Okay, సో ఆ నోడ్ మీద ఎక్స్ప్రెస్ చేసిన ఒక లైబ్రరీ వాడుతున్నాం. అట్లాగే మాంగోస్ అనే ఒక లైబ్రరీ వాడుతున్నాం. ఈ లైబ్రరీ ఏం చేస్తుందంటే మనకి డేటాబేస్ ని కనెక్ట్ అవ్వడానికి ఈజీ మెథడ్స్ ఇస్తుంది అనమాట. లేదంటే మళ్ళీ చెప్పాను కదా, రా కోడ్ రాసుకుంటా ఉండాలి. వీ హ్యావ్ టు రైట్ ఎ లాట్ ఆఫ్ రా కోడ్. ఓకే, that's about it for the models. Yeah, so model is then you can have the database. Yeah, database. So I hope you understand what is a model folder అనేది. MongoDB నేను డేటాబేస్ అని పెట్టలేదు, యాక్చువల్గా డేటాబేస్ అని పెట్టుకుంటే బాగుంటుంది, బట్ ఐ జస్ట్ యాడెడ్ MongoDB ఓన్లీ. సో index.js కి వెళ్తే మీకు ఇక్కడ మీరు ఆల్రెడీ చెప్పాను కదండి, process.env ఎక్కడి నుంచి వస్తుంది ఇది, యు నో దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ .env, రైట్? మనం ఇలాంటి env అన్ని కూడా డైరెక్ట్ గా కోడ్ లో మనం ఇలాంటి స్టోర్ చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. దట్స్ వై ఐ యూజ్ process.env.
సో ఇక్కడ మనం MongoDB కనెక్ట్ చేయాలనుకుంటే ఒకటి మీరు లోకల్లో సెటప్ చేసుకుంటే కనుక ఇది ఎనేబుల్ చేసుకుంది ఈ కోడ్. MongoDBని మీరు లోకల్లో ఇన్స్టాల్ చేసుకుని రన్ చేస్తే కనుక. ఓకే, బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూజ్ దిస్ వన్. ఎందుకంటే మనం ఆల్రెడీ క్లౌడ్లో అట్లాస్ క్లౌడ్ అని MongoDB సర్వర్స్ క్రియేట్ చేసామండి. సో మనం ఏ డేటా క్రియేట్ చేసినా ఇందులోకి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. ఓన్లీ ఫర్ డెవలప్ ఎన్విరాన్మెంట్. మనం నెక్స్ట్ క్యూఈ కానీ లేదా ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు వేరే డేటాబేస్ ఇస్తాము. ఓకే, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ .env. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డేటాబేస్ అని ఉంది కదా, నేను యాక్చువల్గా నేను ప్రొడక్షన్ కి -ప్రొడక్షన్ ఇస్తాను. ఓకే, బట్ మన డెవ్ పర్పస్ LMS అని మాత్రం యూజ్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ దీన్ని ఏమంటారంటే MongoDB SRV URL అంటారు. ఈ URL లో మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇట్ విల్ కనెక్ట్ టు ద MongoDB. ఇక్కడ చూడండి, MongoDB కనెక్ట్ అయితే ఈ మెసేజ్ ప్రొడ్యూస్ వస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ సెండ్ MongoDB ఎర్రర్ కనెక్షన్. So all these are different folders. So I hope you understand what is the server.js, app.js, gitignore.env, validations folder, test folder, roots folder, MongoDB folder, models, middlewares, and controllers. These are the main important things. ఇంకా హెల్పర్స్, యూటిల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో, యూటిల్స్ ఏంటంటే జనరల్ యూటిల్స్ కింద రాసుకుందాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానంటే యూటిల్స్ జనరల్ యూటిల్స్ కింద రాసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ అని అనుకోండి, ఎర్రర్ ఇస్ నాట్ బిలాంగ్ టు ఏ స్పెసిఫిక్ టాస్క్. టాస్క్ అంటే ఇప్పుడు మనకి సైన్ అప్ చేయాలి, అదొక టాస్క్. కార్ట్ లో ఒక కోర్స్ యాడ్ చేయాలి, ఓకే, కోర్స్ కేటగిరీని క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టాస్క్ అనమాట. ఈ టాస్క్లన్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఎర్రర్ క్రియేట్ చేయాలి మనం. అలాంటి ఎర్రర్ క్రియేట్ చేయాలి అంటే నేను ఎర్రర్ యూటిల్స్ అని పెట్టుకున్నాను. ఒక కామన్ అనమాట, కామన్ యూటిలిటీస్. యూనో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో బేసిక్ యూటిలిటీస్, ఒక థర్మోమీటర్ పెట్టుకుంటారు మీకు ఫీవర్ వస్తే, రైట్? దట్ ఈస్ యూటిలిటీ. అలాగే ఒక స్క్రూ డ్రైవర్ పెట్టుకుంటారు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ యువర్ స్విచ్ బోర్డ్ ఆర్ పవర్ స్విచ్ బోర్డ్ కానీ, లేకపోతే ఏదైనా మీ సైకిల్కి ఏదైనా ప్రాబ్లం అయితే యూ నీడ్ మినిమం యూటిలిటీస్. ఓకే, లైక్ మీరు వాటర్ టిన్ కూడా ఒక యూటిలిటీ అండి మీ హౌస్ హోల్డ్ లో. సిమిలర్లీ నా ఒక ప్రాజెక్ట్ లో ఐ నీడ్ సమ్ కామన్ యూటిలిటీస్, బేసిక్ యూటిలిటీస్, దట్ ఈస్ ఎర్రర్ యూటిల్. నేను ఇక్కడ రాసుకున్నాను ఓన్లీ ఎర్రర్ మాత్రమే. దానికి ఐసోలేట్ చేసుకుంటున్నాను, అన్ని కలిపి రాయట్లేదండి. రేపొద్దున ఎందుకంటే రేపొద్దు ఓకే ఎర్రర్ యూటిల్స్ లో ఇది రాశాను కాబట్టి ఓకే ఈ ఫైల్ ఇక్కడ కాల్ అవుతుంది. అదే నేను అన్ని ఇక్కడే రాసుకున్నాను, ఒకే యూటిల్ ఫోల్డర్ చూసుకున్నాను అనుకోండి, నా ప్రాజెక్ట్ పెరిగే కొలది ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ పెరిగిపోయి ఒకే ఫైల్లో ఇలా స్క్రోల్ చేసుకోవడం సరిపోతుంది అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ గెట్ వేస్టెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్గనైజింగ్ గా ఉండదు అనమాట. ఓకే, సో దట్స్ వై ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫైల్స్ లైక్ దిస్. నౌ ఇక్కడ చూడండి డేటా యూటిల్స్, సారీ ఐ థింక్ దిస్ ఇస్ డేట్ యూటిల్స్. ఓకే, చూడండి యాడ్ అవర్స్ టు డేట్, యాడ్ సెకండ్స్ టు డేట్, సమ్ డేట్ యూటిల్స్. అలాగే మీరు ఇంకోటి ఏదైనా ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ చెక్ చేయాలి. ఆబ్జెక్ట్ లో ప్రాపర్టీస్ ఉన్నాయా, ఆబ్జెక్ట్ ఎంటీయా, ఆబ్జెక్ట్ నల్లా, ఇట్లాంటివి చెక్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ -utils.js అని పెట్టుకుంటా. నేను ఇక్కడ రాసుకుంటా ఎక్స్పోర్ట్స్ డాట్ ఈజ్ ఆబ్జెక్ట్ నల్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు. రైట్ ఏ ఫంక్షన్ లైక్ దిస్, యూ కెన్ ఆర్గనైజ్ యువర్ కోడ్. ఫస్ట్ మీకు ఇది అర్థమైతే ఈజీ ఉంటుందండి హౌ వీఆర్ ఆర్గనైజింగ్ ద కోడ్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ అనేది హెల్పర్స్. ఇక్కడ యూటిల్స్ వేరు, హెల్పర్స్ వేరు. నేను యూటిల్స్ లో కూడా మనం ఈ రాసేసుకోవచ్చు, బట్ నేను యూటిల్స్ అనేది కామన్ యూటిలిటీస్ గురించి మాట్లాడుతున్నాను, రైట్? హెల్పర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో గమ్ లేదనుకోండి, మనం ఏం చేస్తాం, రైస్ తీసుకుని పేపర్ అతికించుకుంటాం, రైట్? ఒక ఉడికిన అన్నం తీసుకుని మన పేపర్స్ అతికిస్తాం అనమాట. ఉడికిన అన్నం కామన్ గా అది ఒక కామన్ యూటిల్ అనుకుందాం, కానీ స్పెసిఫిక్ గా గమ్ ఉంటే నీట్ గా కనపడుతుంది, రైట్? ఓన్లీ స్టిక్కింగ్, ఓన్లీ పేపర్స్ అతికించడం. ఆ గమ్ తీసుకొచ్చి మీరు యూనో
వాల్స్ ని ప్యాచెస్ అతికించా అంటే గోడలకి కన్నాలు అతికించానంటే ఇట్ డజంట్ వర్క్, రైట్? దానికంటే సెపరేట్ సిమెంట్ అని అట్లా దాని స్పెసిఫిక్ యూటిలిటీస్ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే ఈ హెల్పర్స్ లో స్పెసిఫిక్ యూటిలిటీస్ రాసుకుంటాం. ఇప్పుడు కేటగిరీస్ ఉంది, గెట్ ఆల్ కేటగిరీస్ యాజ్ నెస్టెడ్ చేశాను. యాక్చువల్ గా మీరు అడగొచ్చు ఈ కేటగిరీస్ ఎక్కడ వాడుతున్నారు. ఇప్పుడు చూస్తే మీరు గెట్ ఆల్ చేసాను ఉంది కదా, చూడండి ఎక్కడ వాడుతాం చూద్దాం. ఇది హెల్పర్స్ లో డెఫినేషన్ ఉంది, ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. యూసేజ్ ఎక్కడ ఉందంటే కంట్రోలర్ డాట్ జేఎస్ ఉంది. ఇక్కడికి వెళ్తే ఇది ఎక్కడ వాడుతున్నారు, ఇందాక సైన్ అప్ సైన్ అని చూసారు కదా, అలాగే క్రియేట్ గెట్ ఆల్ అని ఉంది. ఇక్కడ నేను గెట్ ఆల్ కేటగిరీస్ అని వాడుతున్నా. ఆఫ్ కోర్స్ ఇది కామెంట్ చేసి ఉంది. ఓకే, యా హియర్ యూ కెన్ సీ. ఓకే, గెట్ ఆల్ కేటగిరీస్ యాజ్ నెస్టెడ్ చేసి అని వాడుతున్నా. ఆ కోడ్ ఇది ఇక్కడే రాసేచ్చుగా. కోడ్ రాసినప్పుడు మీకు ఆ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ గా ఈ కోడ్ చూడండి, మీకు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ నేమ్ చదవకుండా ఈ కోడ్ చూడండి ఏం జరుగుతుంది మీకు. క్విక్ గా చెప్పడం కష్టమే కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పీస్ ఆఫ్ కోడ్ నేను ఇందాక చెప్పాను కదా, ఎంత చిన్న టాస్క్ కింద డివైడ్ చేయగలిగితే అంత చిన్న పాసిబిలిటీ కింద డివైడ్ చేసాను. డివైడ్ చేసి ఒక సెపరేట్ ఫంక్షన్ కింద రాసుకోండి, దానికి ఒక మంచి పేరు ఇచ్చుకోండి, ఈవెన్ నేమ్ లైక్ దిస్. ఓకే, నేను అది ఏం చేశాను, ఈ కంట్రోలర్స్ లో ఆ నేమ్ వాడుకుంటున్నా. సో గెట్ ఆల్ కేటగిరీస్ యాజ్ నెస్టెడ్ చేసిన చదివితే ఈజీగా ఉందా, లేకపోతే కోడ్ మొత్తం మీరు చదువుకుంటే ఈజీగా ఉందా? దిస్ ఇస్ గుడ్, రైట్? సో అన్నెసెసరీగా మీరు ఆ కోడ్ ని చదువుతూ టైం స్పెండ్ చేసి వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఇట్ జస్ట్ రీడ్ ద ఫంక్షన్ నేమ్. మీకు ఇక్కడ లోపల ఏం జరుగుతుంది మీకు అనవసరం. ఇప్పుడు మీరు ఫైనల్ అవుట్కమ్ ఏంటి, ఓహో కేటగిరీస్ జనరల్ గా అరే ఫార్మాట్ లో ఉన్నాయి, కానీ నాకు చేసిన ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి ఇస్తుంది. వాట్ ఎవర్ కోడ్ ఇట్ ఇస్, మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, ఇదే స్టాండర్డ్ లో రాయాల్సిన పని లేదు, రైట్? కొంతమంది డిఫరెంట్ లాజిక్స్, అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలంటే నేను ఎక్స్ డైరెక్షన్ వెళ్తాను, వేరే ఫ్రెండ్ వై డైరెక్షన్ వెళ్తాడు, రైట్? దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఏది ఆప్టమైజ్ గా ఉంది, మనం ఆల్వేస్ ఆప్టమైజ్ సొల్యూషన్స్ ఆలోచించాలి. బట్ దట్ ఈస్ ఆల్సో ట్రేడ్ ఆఫ్ అనమాట. అన్ని వేళ ఆప్టమైజ్ రాస్తా కూర్చుంటే మనకి టైం సరిపోదు. సో ఒక్కోసారి మనం క్విక్ గా డెవలప్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, యా, బట్ ఆల్వేస్ థింక్ ఇన్ ఆప్టమైజ్ వే. Hope you understand what I discussed till now. Any questions? Sorry, it is very lengthy discussion. I'm sorry, maybe lecture, but I hope you understand. These are some basic standard way of writing the code from the backend. Backend అనే కాదు, మన ఫ్రంట్ ఎండ్ కూడా ఇంత ఇట్లాగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. హెల్పర్స్ కానీ, యూటిల్స్ కానీ, వ్యాలిడేషన్స్ కానీ. డోంట్ మిక్స్ ఆల్ ద థింగ్స్, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఒక ప్రొఫెషనల్ డెవలపర్, ఒక ఎక్స్పీరియన్స్ డెవలపర్ కింద మీరు రికగ్నైజ్ అవ్వాలంటే ఫస్ట్ ఆర్గనైజ్ ద కోడ్. అట్లనే ఆ కోడ్ ని ఆర్గనైజ్ చేసి దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఒక 1 day తీసుకోండి, నీట్ గా ఆర్గనైజ్ చేసుకోండి. ఫాలో దీస్ స్టాండర్డ్స్. ఎందుకంటే పెద్ద పెద్ద ఇంకేం ఉండవండి, ఇంకా ఎఫెక్ట్ గా స్టాండర్డైజ్ చేయడానికి ఏమి ఉండవు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనలైటిక్స్ క్రియేట్ చేసుకోవాలి. అనలైటిక్స్ అంటే ఏ యూజర్ ఎప్పుడు ఏం క్లిక్ చేస్తున్నాడు అనేది. మీరు ఏం చేస్తారు, సింపుల్ గా సారీ, డూ వన్ థింగ్, అనలైటిక్స్, ఇంకో ఫోల్డర్ వచ్చింది అంతే, ఆర్గనైజేషన్. దీన్ని పెద్ద మనం ఎందుకు ఇలా రాశాడు, ఇట్లా ఎలా ఉంది ఇలా. మీరు చూడండి పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్ రాస్తుంటారు చూడండి, అట్లాంటి కోడ్ మీద మీకు అది కూడా ఒక అదృష్టం అని చెప్పాలి. అలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ వచ్చింది అనుకోండి మనకి, అసలు నెవర్ లూజ్ ఎ ఛాన్స్. లైక్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏదైనా వచ్చినాయి అనుకుంటా, మంచి ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, అది చెప్పలేము అనుకోండి, మనకు ముందుగానే తెలియదు. బట్ వన్స్ వీ గెట్ ఇన్ టు దట్ వీ కెన్ అండర్స్టాండ్ why they are writing like this and what are the best way to write the code, right? So ఇట్లా నాకు బ్యాక్ ఎండ్ లో అనలిటిక్స్ ఏం అవసరం లేదండి, ఫ్రంట్ ఎండ్ లో ఉంటుంది. సో డిలీటింగ్ దిస్ వన్. ఓకే, నేను సాయి, నేను ఐ విల్ కమ్ టు దిస్ పార్ట్. డిపెండెన్సీస్ అండ్ డెవ డిపెండెన్సీస్ అడిగావు కదా క్వశ్చన్, నేను చెప్తాను. బట్ లెట్ మీ గెట్ సమ్ కన్ఫర్మేషన్. హోప్ యు ఆర్ క్లియర్ ఆన్ దిస్ పార్ట్, సర్వర్ పార్ట్.
మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అదర్వైజ్ మనం వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాము. I hope so, right? Yeah, it is recording. Thank God. So just go through the recording if you have any doubts. Malli meeru you can watch it and you can understand what is happening. అందుకే మీకు డయాగ్రమాటికల్ గా చూపించింది కూడా అందుకే అనమాట, ఏం జరుగుతుంది ఎక్స్ప్రెస్ లో. ఇది తెలిస్తే మీరు ఇంకా ఈజీగా యూ కెన్ గో ఆన్ దీస్ థింగ్స్. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐల్ గో మూవ్ ఫార్వర్డ్. I didn't get any reply. Sai Rasmisetti, he mentioned one question: what is the difference between dev and dev dependencies? So dev dependencies ఇక్కడ మన package.json లో డిపెండెన్సీస్ అంటే ఇది లేకపోతే ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఓకే, ఇది లేకపోతే ఈ ప్యాకేజెస్ లేకపోతే, ఈ డిపెండెన్సీస్ లేకపోతే ప్రాజెక్ట్ అసలు రన్ అవుతుంది. రన్ అవ్వకపోవడం అంటే లైక్ ఆ ఫంక్షనాలిటీ రన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆథెంటికేషన్ కి టోకెన్స్ క్రియేట్ చేస్తాను. టోకెన్స్ క్రియేట్ చేయడం కోసం JSON వెబ్ టోకెన్ అనే ప్యాకేజ్ వాడుతున్నా. ఇది మీరు పొరపాటున ఇది ఇవ్వలేదనుకోండి, మీరు కోడ్ రాసేసారు ఆల్రెడీ, లోకల్లో టెస్ట్ చేశారు, బట్ ఫర్ సమ్ రీజన్ ఏదో ఫర్ సమ్ హౌ యూ మిస్ దిస్ పార్ట్, అది ఆ లైన్ లేదు. ఓకే, మీరు ఏపీఐ రిక్వెస్ట్ చేశారనుకోండి, ఆఫ్కోర్స్ ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయిపోయింది. ఏపీఐ రిక్వెస్ట్ చేసినప్పుడు నేను సర్వర్ టెర్మినేట్ చేశాను. rf-rf node modules package -log ఈ రెండు డిలీట్ చేస్తానండి, ఇన్స్టాలేషన్ తీసేసాను నేను. మీరు పొరపాటున యూ రిమూవ్డ్ దట్ పార్ట్, ఏది JSON వెబ్ టోకెన్ రిమూవ్ చేశారండి. సో npm ఇన్స్టాల్ అని చెప్పా, కోడ్ పుష్ చేస్తారు మీరు సర్వర్లోకి. సర్వర్లో npm రన్ జరుగుతుంది అనమాట, ఇన్స్టాల్ జరుగుతుంది. ఇన్స్టాల్ జరిగినప్పుడు ఆ ప్యాకేజ్ JSON టోకెన్ లేదు. రైట్, ఇప్పుడు నేనేం చేస్తానంటే npm స్టార్ట్ చేస్తా, నా సర్వర్ స్టార్ట్ చేసుకున్నా. కోడ్ అక్కడ పుష్ అయ్యేసరికి చెప్తుంది అనమాట, బాబు సమ్ ఆత్ కంట్రోలర్ లో సమ్ కోడ్ ఈస్ బ్రేకింగ్. వై? బికాస్ మీరు ఆ ప్యాకేజ్ మిస్ చేస్తారు. ఇది లేకపోతే మీకు అప్లికేషన్ రన్ అవ్వదు. ఒకవేళ రన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎండ్ పాయింట్ హిట్ చేసినప్పుడు ఆథెంటికేషన్ జరిగినప్పుడు టోకెన్ జనరేట్ చేయాలి కదా, ఆ టోకెన్ జనరేట్ చేయడానికి ఆ ప్యాకేజ్ కావాలి కదా, అప్పుడు ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ మనం ప్రొడక్షన్ ఏం జరుగుతుందో బాబు మనకు తెలీదు, అగైన్ లాగ్స్ తెచ్చుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేసి అవన్నీ తెచ్చుకొని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో దట్స్ వై వీ నీడ్ డిపెండెన్సీస్. ఐ మీన్ మనం ఏదైతే ప్రాజెక్ట్ కోసం మనం లైబ్రరీ కాంపోనెంట్స్ వాడుతున్నాం అవన్నీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి డిపెండెన్సీస్ లో ఉండాలి. కమింగ్ టు డెవ్ డిపెండెన్సీస్, ఓకే, ప్రాజెక్ట్ రన్ అవడానికి మీరు టెస్ట్ కేసెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను చెప్పాను కదా, టీటీడీ అప్రోచ్ లో అయితే నాకు యు నీడ్ సమ్ దీస్ కైండ్ ఆఫ్ టెస్ట్ లైబ్రరీస్. బట్ మోస్ట్ ఆఫ్ ద, అంటే నేను సర్వర్ లో పుష్ చేయను కాబట్టి నాకు ఈ డిపెండెన్సీస్ నా లోకల్లో టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఐ కెన్ యూస్ డెవ్ డిపెండెన్సీస్. మన కోసం అంటే డెవలపర్స్ కోసం ఐ నీడ్ దిస్ వన్, సో దట్ ఐ కెన్ రన్ npm టెస్ట్. నేను npm టెస్ట్ నేను సర్వర్ లో చేయాలి. ఒకవేళ మీరు npm టెస్ట్ సర్వర్ లో చేయాలనుకుంటే దీస్ థింగ్స్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ dev dependencies. Sorry, dependencies. If you want to perform the operations in local system, then we go for dev dependencies. Perform operations కాదు, ఈ ప్యాకేజెస్ సర్వర్ లోకి వెళ్ళడం అనవసరం అని చెప్తున్నాను అనమాట. కానీ లోకల్ పెర్ఫామ్ చేయాలి, ఇవే ఉండాలి, ఇవే ఉండాలి. సర్వర్ లోకి ఇవి అవసరంలా. ఓకే, సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకేజ్ లో ఒక 3 ఫైల్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. సో అన్నెసెసరీగా మనం 3x3 ఫైల్స్ ఆఫ్ కోడ్, ఆల్మోస్ట్ 9 ఫైల్స్ ఆఫ్ కోడ్ మనం ఇక్కడ ప్రొడక్షన్ లో పుష్ చేస్తున్నాం, రైట్? సో దానివల్ల మన యొక్క ఏమంటారు, బిల్డ్ ఫైల్ సైజ్ పెరుగుతుంది, కోడ్ ప్రాసెసింగ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో అలాంటి అన్నెసెసరీ థింగ్స్ ఏమైనా ఉంటే యూ జస్ట్ కీప్ ఇట్ ఇన్ హియర్ డెవ్ డిపెండెన్సీస్. అంటే మన డెవ్ వ్యాలిడేషన్స్ కానీ, సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ng-rock అనే ఒక సంథింగ్ మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్లని లోకల్ రిక్వెస్ట్లని హెచ్టిటిపి రిక్వెస్ట్ల కింద కన్వర్ట్ చేసే ఒక ప్యాకేజ్ ఉంది. ఓకే, ఇది జనరల్ గా మనం
నాకు హెచ్టిటిపిఎస్ ఉండదు కదా లోకల్లో, మనం యూస్ చేసే ఎప్పుడు కూడా అవును సార్. హెచ్టిటిపి అని వాడతాం. నాకు హెచ్టిటిపిఎస్ కావాలి. అలా కావాలనుకుంటే దెర్ ఇస్ ఎ టూల్ npm ప్యాకేజ్ కాల్డ్ ngrok. ఓకే. బట్ మీరు ప్రొడక్షన్ పుష్ చేస్తే ఆల్రెడీ SSL సర్టిఫికేట్ అయితే ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి హెచ్టిటిపిఎస్ వచ్చేస్తుంది మీకు ఆబ్వియస్ గా. సో అలాంటి కేసెస్ లో మీరు ngrok ప్రొడక్షన్ పుష్ చేయడానికి యూస్లెస్ అది. ఎస్ ఎస్. సో అలాంటి కేసెస్ లో డోంట్ push those things. Like that is why we are going for the dev dependencies. ఓకే ఓకే ఫైన్ సార్. Yeah. And one more thing I want to add, మన ఈ ప్రాజెక్ట్ కి అంటే నేను దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లాగర్. అంటే మీరు వెళ్ళిన రిక్వెస్ట్ అంటే జనరల్ గా మనం ప్రొడక్షన్ కోడ్ ఎక్కడ రన్ అవుతుంది, సమ్ ప్రొడక్షన్ సర్వర్స్ లో రన్ అవుతుంది. ఎవడో యూజర్ ఏదో హిట్ చేస్తాడో అది హిట్ అయ్యి మన ప్రొడక్షన్ లో కోడ్ రన్ అయ్యి ఆడ బ్యాక్ రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ ఇచ్చే మధ్యలో సమ్ ఆడికి డేటా రావట్లా, అంటే ఆ కోర్స్ సెలెక్ట్ అయింది కానీ ఆ వీడియో రావట్లేదు అనమాట. ఎందుకు రావట్లేదని క్లారిటీ లేదు. ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సర్వర్ లాగ్స్ చూస్తాం. లాగ్స్ అంటే ఇప్పుడు మనం కన్సోల్ లాగ్స్ ఎలా ప్రింట్ చేస్తాం సర్వర్ మీద, అట్లాగే అదేమవుద్ది మనకి జనరల్ కన్సోల్ లాగ్ అనే టెర్మినల్ మీద ప్రింట్ అవుతుంది, సర్వర్ టెర్మినల్ మీద ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎలా అయితే ప్రింట్ అవుతున్నాయో లాగ్స్ అలా ప్రింట్ అవుతుంది, కానీ ఆ లాగ్ స్టోర్ చేసుకోలేదు సమ్వేర్. రేపు పొద్దున ఆ ఇష్యూ డీబగ్ చేయాలి. చూడండి, మన సీసీ కెమెరా పెట్టినప్పుడు లాస్ట్ 30 days వీడియోస్ అన్ని స్టోర్ అవుతుంటాయి, అంటే లాగ్స్ అన్నమాట. సో ఆ సీసీ కెమెరా మళ్ళీ మనం ఒక 30 days బ్యాక్ వెళ్ళి లేకపోతే ఒక 10 days బ్యాక్ వెళ్ళి ఏం జరిగిందో చెక్ చేసుకోవచ్చు. అట్లాగే 10 days బ్యాక్ మన సర్వర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకే, యూజర్ అంటున్నాడు నాకు నేను మనీ ట్రాన్సాక్షన్ చేశాను, బట్ చూడండి మీరు కూడా యూ ఎక్స్పీరియన్స్, మేబీ నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. యూనో నేను 1 lakh ట్రాన్సాక్షన్ చేశానండి సమ్ 3 years బ్యాక్, సంథింగ్ లైక్ దట్. యాక్చువల్ యూనో నేను పంపించిన ఒక ఏమంటారు యూజర్ కి వాడికి డేటా రాలా, ఐ మీన్ సారీ డేటా కాదు, ఆ అమౌంట్ రాలా 1 lakh, కానీ నా దాంట్లో డెబిట్ అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది, నాకు సండే ఈవినింగ్ కొట్టాను, మండేకి మార్నింగ్ వెళ్ళా. మండే అంతా వెయిట్ చేశాను, నాకు క్లారిటీ లేదు. సో ఆ ఎంట్రీ ఎక్కడ లేదనమాట. దెన్ నేను చేసిన IMPS, దెన్ ఐ వెంట్ టు నాట్ IMPS, ఐ థింక్ నెఫ్ట్ చేసిన IMPS చేసాను గుర్తులేదండి. బట్ బ్యాంక్ వెళ్ళి అడిగితే, SBI బ్యాంక్ వెళ్ళి అడిగితే మీరు ఏమంటారు, మీరు చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. లేదంటే బాబు ఇదిగో ట్రాన్సాక్షన్ ఉంది కదా అన్నట్టు. మళ్ళీ వాళ్ళు అన్ని డేటాలో చెక్ చేసుకున్నారు, ఆ పర్టికులర్ పీరియడ్ లో ఏం జరిగింది అన్ని చెక్ చేస్తే అక్కడెక్కడో వాడే IMPS సర్వర్ ఫెయిల్ అయిపోయి నా ట్రాన్సాక్షన్ జరగలేదు అనమాట. లక్కీగా అది దానికన్నా ముందు సర్వర్ లో రికార్డ్ అయింది ఆ ఇన్ఫర్మేషన్. ఈ రికార్డింగ్స్ ఎక్కడ ఉంటాయి, మన లాగ్స్ స్టోర్ చేయాలి సమ్ ప్లేస్, ఏం జరుగుతుంది అనేది. జస్ట్ లైక్ మన నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సీసీ కెమెరా మనం ఎలా అయితే 30 days సేవ్ చేస్తాం, వీ నీడ్ టు స్టోర్ సమ్వేర్. సో జనరల్ గా మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. మోస్ట్ పాపులర్ స్ప్లంక్ అనమాట, వినే ఉంటారు మీరు. ఓకే, స్ప్లంక్ ఈస్ యూజ్డ్ టు యునో observation. It is going to provide an observation of your application. సో ఈ స్ప్లంక్ అనే ఒక టూల్లో లాగ్స్ పుష్ చేయాలి అంటే మీరు కోడ్ లో కొన్ని స్టేట్మెంట్స్ యాడ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ console.log మనం ఏం చేద్దామంటే లాగర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాము. దాంట్లో నేను సమ్ index.js అని పెడదాము. దీంట్లో ఒక npm ప్యాకేజ్ విన్స్టన్ అనే ప్యాకేజ్ వాడతాను. నేను ఇంకా అది యాడ్ చేయలేదండి. మేబీ యాజ్ వి గో ఆన్ రైట్ వీ కెన్ అప్డేట్ దీస్ థింగ్స్ యాజ్ వెల్. విన్స్టన్ ఇది మనకు అడుగుతారు ఇండస్ట్రీలో కూడా. దిస్ ఇస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్యాకేజ్, నాట్ ప్యాకేజ్, లైక్ స్ప్లంక్ ఇస్ ద మోస్ట్ కామన్ టూల్ ఫర్ ద అబ్జర్వ్ టు గెట్ ద అబ్జర్వబిలిటీ. అంటే మనం ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే అబ్జర్వ్ చేసుకోవడానికి, ఆ లాగ్స్ రిట్రీవ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో లాగర్ అని చెప్తాం, లాగర్ ఈక్వల్ టు రిక్వైర్ ఆఫ్ సంథింగ్ విన్స్టన్. ఇంకొక లైబ్రరీ అంటే సేమ్ ఇలాగే ఇంకొక విన్స్టన్ ఆర్ పీనో లైబ్రరీ అని కూడా ఉంది, మీకు కావాలి గూగుల్ చేయండి, యూ విల్ గెట్ ఇట్. సో నేను ఇది ఎక్స్పోర్ట్ చేస్తాను అనమాట. ఎక్స్పోర్ట్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు లాగర్. సో నాకు లాగర్ వచ్చి యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్, సో కంట్రోలర్ లో ఆథెంటికేషన్ జరిగింది కదా, ఇక్కడ ఎక్కడ కన్సోల్ లాగా ప్రింట్ చేస్తున్నా చూడండి, ఇక్కడ ఎక్కడ కన్సోల్ లాగా ప్రింట్ చేయలేదు. లెట్ మీ ట్రై కన్సోల్ లాగ్.
ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా టోకెన్ రిక్వైర్డ్ సంథింగ్. నేను ఇప్పుడు కన్సోల్ లాగా ప్రింట్ చేస్తే ఏమవుతుంది, మీరు సర్వర్ టెర్మినల్ మీద ప్రింట్ అవుతుంది. అట్లా కాకుండా ఆ లాగ్ ని నేను స్ప్లంక్ అనే ఒక టూల్ కి పంపించాను అనుకోండి, రేపొద్దు నేను 30 days తర్వాత లేదా 1 year తర్వాత కూడా ఆ లాగ్ చూడొచ్చు అనమాట. రైట్, స్టోరేజ్ కింద అనమాట. యూ కెన్ థింక్ లైక్ ఇట్స్ నాట్ ఎ డేటాబేస్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ స్టోరేజ్. ఓకే, సో నేనేం చేస్తాను, లాగర్ డాట్, దీంట్లో మనకి వెర్బోస్ లాగింగ్ ఉంటుంది. మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారా, డాట్ ఇన్ఫో అంటాం, లేదా ఏదో వార్నింగ్ మెసేజ్ పాస్ చేస్తున్నారా, మీరు చేసే అంటే వచ్చిన రిక్వెస్ట్ లో ఈ ప్రాబ్లం ఉంది, అది వార్నింగ్, కానీ దానివల్ల ఎక్కడ కోడ్ బ్రేక్ అవ్వాల, జస్ట్ ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పడానికి వార్నింగ్ అంటారు. ఎర్రర్ అని వాడారు అనుకోండి, మీరు ఎర్రర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. మీరు డీబగ్ చేసుకోవాలనుకుంటే డీబగ్, ఇలాగ వెర్బోస్ అంటారు అనమాట. 7 levels ఆఫ్ వెర్బోస్ ఉంటాయి: ఇన్ఫో, వార్నింగ్, డీబగ్, లాగ్, ఇంకోటి ఏమన్నానండి, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్బోస్ లాగింగ్. సో ఇక్కడ మనం రిక్వెస్ట్ డాట్ టోకెన్, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఇలా పాస్. ఓకే, దిస్ ఇస్ ద సింటాక్స్. యూ కెన్ కాల్ రిక్వెస్ట్ టోకెన్, రిక్వెస్ట్ టోకెన్. ఓ సారీ, దిస్ ఇస్ ఆబ్జెక్ట్, రైట్? టోకెన్ వచ్చేసరికి రిక్వెస్ట్ టోకెన్ ఇట్లా రాసుకోవచ్చు. బట్ నో వరీస్, ఐమ్ జస్ట్ గివింగ్ హెడ్స్ అప్, లైక్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ద లాగర్. నేను చూస్తానంటే మనకు ఫ్రీ వెర్షన్ ఏమైనా దొరుకుతుందేమో స్ప్లంక్ ఆర్ ఎనీ అదర్ టూల్స్, సో దట్ మీకు ఈ స్ప్లంక్ ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తాను. మన మెయిన్ గోల్ ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో రియల్ టైంలో మనం ఏవే టూల్స్ ఉంటాయి, మీకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు అడుగుతాడు, డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్ప్లంక్, హౌ టు సెర్చ్ ఫర్ ఎ పర్టికులర్ లాగ్. బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు, అసలు స్ప్లంక్ తెలిస్తేనే చాలండి. ఓకే, జాబ్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి బయట. స్ప్లంక్ దేనికి వాడుతున్నావో తెలిస్తే చాలా అన్నమాట. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ హ్యాండిల్ ద థింగ్స్. ఓకే, దట్స్ అబౌట్ ద సర్వర్. ఐ థింక్ వీఆర్ ఎగ్జాస్టెడ్. ఓకే, నాకు చాలా చెప్పాలండి, వీ నీడ్ టు స్టార్ట్ అప్ థింగ్స్. అన్ఫార్చునేట్లీ మనకి ఈ సర్వర్ థింగ్ చెప్పడానికి చాలా టైం పట్టేసింది. ఐ నీడ్ టు చెక్ విత్ సాయి, లైక్ ఐ నీడ్ వన్ మోర్ సెషన్. మళ్ళీ మనకి రియాక్ట్ అప్లికేషన్, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, బట్ ఐమ్ జస్ట్ రిపీటింగ్ హౌ వీఆర్ హ్యాండ్లింగ్, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీస్ అండ్ సో ఆన్. యాజ్ వీ గో ఆన్ వీ కెన్ సీ. మీరు అంటే కోడ్ రాసినప్పుడు కూడా యూ షుడ్ బి ఆర్గనైజ్ ఇన్ దిస్ ఆర్కిటెక్చర్ ఓన్లీ. ఈ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ లోనే వెళ్ళాలి. అండ్ మన ఆర్కిటెక్చర్ కూడా మైక్రో సర్వీసెస్ అయితే కాదండి, ఇట్ ఈస్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. లేయర్ ఆర్కిటెక్చర్ అంటే ఐఎమ్ నాట్ డ్రాయింగ్. ఓకే, లెట్ మీ డ్రా. Give me 5 minutes, I'll quickly complete this one. Okay, లేయర్ ఆర్కిటెక్చర్ లో మన అన్నిటిని పీసెస్ కింద డివైడ్ చేసేస్తాం అనమాట. ఓకే, పీసెస్ అంటే నాట్ స్మాల్ పీసెస్, లైక్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఇదివరకు ఏమయ్యేదంటే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అని ఉంటుందండి. మీరు స్కాలర్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే కనుక, ట్రైనింగ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మోనోలిథిక్ ఆర్కిటెక్చర్, మైక్రో సర్వీసెస్, సంథింగ్ లైక్ దట్. మోనోలిథిక్ లో ఏమవుతుందంటే, మోనోలిథిక్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది లేయర్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఫస్ట్ ఇట్లా మాట్లాడుకుందాం. ఇది బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ఎట్లా వస్తుంది, ఇది ఏంటంటే వెబ్ సర్వర్, వెబ్ యాప్. అంటే మీరు అపాచీ, ఎన్జిఐఎన్ఎక్స్ ఇట్లాంటి టూల్స్ వాడితే అదనమాట ఆ సర్వర్ అయితే వెబ్ సర్వర్, నాట్ వెబ్ యాప్. ఓకే, తర్వాత మనకి యాప్ సర్వర్ అని ఉంటుంది. యాప్ సర్వర్ ఇది జనరల్ గా జావా సర్వర్ కానీ, పైథాన్ కానీ, నోడ్ కూడా వాడుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ కి నోడ్ అంత సూటబుల్ కాదు. లేయర్ ఆర్కిటెక్చర్ ఇస్ వండర్ఫుల్, ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ అది. సో ఇట్ ఈస్ వండర్ఫుల్ ఫర్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. అండ్ డేటాబేస్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే, వచ్చిన రిక్వెస్ట్ ని వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే, ఇది ఒక టూల్ అనమాట, ఒక సాఫ్ట్వేర్, జస్ట్ సాఫ్ట్వేర్ అనుకుంటాం మన ఆపరేటింగ్ సిస్టమ్ లో. ఓకే, సారీ, someone is talking, I am not able to understand. Hello, anybody has questions? Okay,
All right. So, వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ ని పాస్ చేస్తుంది. పాస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి యాప్ సర్వర్కి వస్తుంది. ఈ యాప్ సర్వర్ లో నేను జస్ట్ మోనోలిథిక్ లో కూడా నేను నోట్ చేసి పెడుతున్నాను, బట్ నోట్ చేసి ఇస్ నాట్ బెస్ట్ సూటబుల్ ఫర్ ద మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. ఓకే, ఎందుకంటే ఈ యాప్ సర్వరే మన HTML పేజెస్ క్రియేట్ చేసి బ్యాక్ పంపించారు. ఓకే, జనరల్ గా మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ యాప్ సర్వర్ నోట్ చేసి కానీ జావా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైన్ ఇన్ రిక్వెస్ట్ అనుకోండి, లాగిన్ సైన్ ఇన్ రిక్వెస్ట్ అనుకోండి. సైన్ ఇన్ రిక్వెస్ట్ కి మనకి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ డేటాబేస్ లో ఉందో లేదో చెక్ చేయాలి కదా. సో ఆ రిక్వెస్ట్ ఇట్లా పాస్ అవుతుంది, అండ్ ఉంటే ఇది ఇట్ విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద యాప్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అనమాట. ఇప్పుడు మనం చూడండి, ఇది రన్ అవుతుంది కదా 4000. సారీ, మనం రన్ చేసి ఓకే, ఐ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ వన్ మోర్ టైం. ఓకే, ఈ నోడ్ సర్వర్ ఏదైతే రన్ అవుతుంది, ఇది 4000 మీద రన్ అవుతుంది. ఈ రిక్వెస్ట్ దేని మీద వస్తుంది? పోర్ట్ 80 మీద వస్తుందండి. HTTP రిక్వెస్ట్ పోర్ట్ 80. కానీ ఇక్కడ ఉన్న యాప్ సర్వర్ ఏంటి? 4000 అనమాట. ఆ మ్యాపింగ్ ఇక్కడ జరుగుతుంది. మన పోర్ట్ 80 దీనికి వస్తుంది, అక్కడ నుంచి 4000 కి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటే ఈ nginx అపాచీలో. ఓకే, దెన్ ఇట్ విల్ గో హియర్ అండ్ ఇట్ విల్ ద సేమ్ HTML. ఇది డేటాబేస్ డేటా మాత్రం వస్తుంది దీని నుంచి, డేటాబేస్ నుంచి. ఇక్కడ నుంచి HTML డేటా వస్తుంది. ఓకే, ఆ HTML డేటాని, ఆ HTML పేజ్, ఓకే, ఐఎమ్ సెండింగ్ బ్యాక్ ఇట్ టు ద క్లయింట్ యాజ్ అ రెస్పాన్స్. ఇది మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. సో అన్ని కలిపేసి ఒక చోటే ఉంటాయి మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, ఐ విల్ టేక్ దిస్ ద సేమ్ థింగ్, సేమ్ థింగ్. ఇక్కడ ఈ బ్లాక్ తీసేద్దాం. ఇక్కడ మనకి ఇది కూడా అవసరం లేదు, నెసెసరీ. ఇది క్లయింట్ అనుకోండి, ఇదేమో ఫ్రంట్ ఎండ్ సర్వర్, ఇది బ్యాక్ ఎండ్ సర్వర్. చూడండి, 2 సర్వర్లు వచ్చినాయి ఇక్కడ, ఒకటి కాదు, లేయర్డ్ ఆర్కిటెక్చర్ లో. అండ్ దిస్ ఇస్ ద డేటాబేస్ DB. This is front end server. Okay, front end server. ఆర్ ఇంకా బెటర్ గా అనుకుంటే మన ఇక్కడ రియాక్ట్ ఆర్ యాంగులర్ రాసుకోండి. రియాక్ట్ గానీ ఏది వాడితే అది. ఓకే, దిస్ ఇస్ అ బ్యాక్ ఎండ్ సర్వర్. ఇక్కడ మనం వాడేది నోట్ చేసాం, ఓకే. సో దిస్ ఇస్ మై బ్రౌజర్ క్లయింట్ అనమాట. ఇది క్లయింట్ జనరల్ గా ఇట్ విల్ యాక్సెస్ టు ఫ్రంట్ ఎండ్ సర్వర్. అంటే సర్వర్ అన్నప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్తున్నానండి, వెబ్ సర్వర్ ఖచ్చితంగా ఉండాలి. పార్సర్ అనమాట. ఇది వచ్చిన రిక్వెస్ట్ ఏంటి, అది ఎవరికి వెళ్ళాలని, ఈ 2 ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఈ 2 ఉంటాయి. అట్లాగే దిస్ బ్యాక్ ఎండ్ సర్వర్ ఆల్సో దీస్ 2 థింగ్స్ షుడ్ హ్యావ్. కానీ ఇది మొత్తం ఒకే చోట ఉండకుండా మనం ఏం చేసాం, 2 పీసెస్ కింద డివైడ్ చేసాం, లేయర్స్ కింద డివైడ్ చేసాం. ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్, DB సర్వర్, ఈ 3 ఒక్కొక్క చోట పెడతాం అనమాట, ఒక చోట పెట్టకుండా. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సర్వర్ డైరెక్ట్ గా డేటాబేస్ ని యాక్సెస్ చేయదు. ఏదైనా ఉంటే నువ్వు దీంతో మాట్లాడుకో. ఓకే, సో ఇట్ విల్ కనెక్ట్ టు డేటాబేస్. ఓకే, సో ఇవి నార్మల్ HTTP రిక్వెస్ట్, ఓకే. ఇట్లా లేయర్ ఆర్కిటెక్చర్. అదే మీరు డైరెక్ట్ గా ఏదైనా APIs ని కాల్ చేయాలనుకోండి, సంథింగ్ లైక్ లోకల్ హోస్ట్, ఇది REST APIs అనమాట. వీ కాల్ ఇట్ as REST APIs. Okay, so that request will go to the backend server, and again it will connect. It won't go, this API request won't go here. దీనివల్ల లోడ్ డిఫరెన్షియేట్ అయిందండి, అంటే లోడ్ స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు ఒక క్లయింట్ గురించి మాట్లాడుతాం, 1000 క్లయింట్స్ ఉన్నారు అనుకోండి. 1000 క్లయింట్స్ మే, అందులో ఒక 700 క్లయింట్స్ మే గో టు ఫ్రంట్ ఎండ్ సర్వర్,
మిగతా 300 క్లయింట్స్ ఇక్కడికి వస్తారండి. అంటే దే కెన్ యాక్సెస్ కార్ట్ని యాక్సెస్ చేసుకోవడం, సంథింగ్ పేమెంట్ గేట్వే, సంథింగ్ లైక్ దట్, బ్యాక్ అండ్ సర్వర్. నౌ వీఆర్ యూజింగ్ దిస్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. ఇలా లేయర్స్ అనమాట. మీకు కొంచెం ఇమేజ్ కూడా చూపిస్తాను సో దట్ యూ కెన్ గెట్ లేయర్డ్. An image can tell you a lot of things, right? That's what I'm trying to show, some images. You can see presentation layer, business layer, persistence layer, database layer. ఓకే, మన ఇక్కడ అన్నీ సింగిల్ కాంపోనెంట్ అనుకో. ప్రెజెంటేషన్ లేయర్లో రియాక్ట్ చేసి వాడుతున్నాము. బిజినెస్ లేయర్ వచ్చేసరికి దట్ ఈస్ Node.js. పెర్సిస్టెన్స్ లేయర్ అంటే మనం ఏదైనా డేటాను పెర్సిస్ట్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ వన్. ఓకే, బట్ ఇన్ అవర్ కేస్ వీ డోంట్ హ్యావ్ దిస్ పెర్సిస్టెన్స్ లేయర్. వీ హ్యావ్ దిస్ డేటాబేస్ లేయర్. సో లేయర్స్ కింద మాట్లాడుకున్నాం. మోనోలిథిక్ అంటే మొత్తం అన్ని కలిపి ఒకే చోట ఉంటుంది, ఒకే లేయర్లో ఉంటాయి అనమాట. ఓకే, సో yeah, that's about, this is the architecture. That's why మనకి 2 సర్వర్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి LMS బ్యాకెండ్ సర్వర్, ఇంకోటి ఫ్రంట్ ఎండ్ సర్వర్. LMS ఫ్రంట్ ఎండ్ అడ్మిన్ యాప్ అని చెప్పాం కదా. మళ్ళీ అడ్మిన్ యాప్, క్లయింట్ యాప్ అని 2 ఉంటాయి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అంటే మనం అడ్మిన్ యాప్ లోనే క్లయింట్ పేజెస్ కూడా బిల్డ్ చేస్తాము. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ గోల్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో అనేది. సో ఈ ఆర్కిటెక్చర్ డెఫినేషన్స్ అని మనం చేసుకుంటే బిఫోర్ స్టార్టింగ్ అవర్ అప్లికేషన్ ఇట్ విల్ బి గుడ్. ఓకే, ఈ అజంప్షన్స్ అన్ని చేసుకుని విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? I hope you understand everything. Okay, లేదంటే చెప్పాను కదా, జస్ట్ గో త్రూ ద వీడియో. ఇట్స్ రియలీ క్విక్. ఓకే, మనకి ఒక ఫండమెంటల్ అండ్ ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ knowledge ఇస్తుందండి. జస్ట్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఐ డిస్కస్డ్ హియర్ ఫర్ Node.js and all. If you have any questions, maybe we can discuss in next sessions. Also we have some, నేను యాక్చువల్గా మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కూడా డిఫైన్ చెప్తాం అనుకున్నానంటే వీ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ LMS గురించి. I'll discuss in the next session. Okay, so we have created ఆ మాడ్యూల్స్ అన్ని క్రియేట్ చేశానండి. ఓకే, నేను సాయి కలిసి we created some epics. ఆ ఎపిక్స్ లో టాస్క్లు ఉంటాయి. ఓకే, సో ఇంకా మనకి UI ఇవన్నీ కొన్ని పెండింగ్ ఉన్నాయి. వీ నీడ్ టు డూ దాట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్డ్ చేయాలనుకోండి, అంటే మీకు ఇంత నీట్గా అయితే ఎవడో స్టోరీ, ఓకే, బిజినెస్ నుంచి మనకు స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది? బిజినెస్ నుంచి వస్తుంది. అంటే ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముఖేష్ అంబానీ అనుకోండి. ఓకే, దట్ ఈస్ సౌండ్స్ గుడ్, బట్ ఓకే, నేను ముఖేష్ అంబానీ అనుకోండి, ఐఎమ్ ద బిజినెస్ ఓనర్. సో నేను చెప్పాను, నేను కొత్తగా శాటిలైట్ లింక్స్ పెట్టి ఆల్ ఓవర్ ద గ్లోబ్ లేదా ఆల్ ఓవర్ ద ఇండియా 100% ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి ఫ్రీగా, ఫస్ట్ 3 months ఫ్రీగా ఇద్దాం. ఓకే, సో దట్ ఈస్ మై ప్రాజెక్ట్ గోల్. సో అది రిక్వైర్మెంట్ వచ్చింది. దాంట్లో మళ్ళీ ఏమేమి పెట్టాలి, శాటిలైట్స్ ఇవన్నీ కూడా సబ్ పార్ట్స్ కింద తీసుకుందాం. నెక్స్ట్ హైరార్కీ, ముఖేష్ అంబానీ తర్వాత ఎవరైతే హైరార్కీలో అవుతుందో వాళ్ళు స్ప్లిట్ చేసి అది దే విల్ డిస్కస్. బిజినెస్ టీమ్ వచ్చి ప్రొడక్ట్ టీమ్తో డిస్కస్ చేస్తుంది. ఇక్కడ బిజినెస్ టీమ్ వేరు, ప్రొడక్ట్ టీమ్ అంటే మళ్ళీ ఆ డెవలప్మెంట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రొడక్ట్ టీమ్ గ్యాదర్ చేస్తారు అనమాట. బిజినెస్ ఏం చెప్పింది, నాకు ఇంటర్నెట్కి ఇట్లాగా శాటిలైట్స్ లింక్ పెడదాం అనుకుంటున్నాను, సో దట్ దాని మార్కెట్ ఎంత ఉంటుంది, అది నేను ఒకసారి అట్లాంటిది నేను కనుక ప్లేస్ చేస్తే సక్సెస్ అవగానే లేదా అంత ప్రొడక్ట్ టీమ్ని అడుగుతాను అనమాట. ప్రొడక్ట్ టీమ్ ఆ రీసెర్చ్ అంతా చేసి సక్సెస్ అవుతారని చెప్పి బిజినెస్ టీమ్ కన్విన్స్ చేసి ప్రొడక్ట్ టీమ్ ఏం చేస్తుంది, ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ ఇస్తుంది అనమాట. ఇది హై లెవెల్ ప్లాన్ ఇస్తుంది. ఆ ప్రొడక్ట్ టీమ్ వచ్చి ఇంజనీరింగ్ టీమ్తో మాట్లాడుతుంది. ఇంజనీరింగ్ టీమ్ అంటే మనం అంటున్నాం డెవలపర్స్ అనమాట. డెవలపర్స్, లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్. ప్రొడక్ట్ మేనేజర్ వేరు, ఇంజనీరింగ్ టీంలో ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళందరూ ఉంటారు. ఓకే, సో స్క్రమ్ మాస్టర్ వీళ్ళందరూ ఉంటారు. సో మనకి బిజినెస్ నుంచి వచ్చిన ప్రొడక్ట్ టీం నుంచి వచ్చిన రిక్వైర్మెంట్ ఇది. యూజర్ చూడండి, ఇది ఒక స్టోరీ ఇట్లా ఇస్తారు. ఇది ఏంటంటే జీరా సాఫ్ట్వేర్ అంటారంటే దీంట్లో
మన ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ని ట్రాక్ చేసుకోవచ్చు అండి. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది, మన ప్రాజెక్ట్ టైం లైన్స్ ఏంటి, ఎప్పుడు డెలివరీ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ అయితే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ కాంపిటేటర్ ఉంటే ఆ కాంపిటేటర్ కన్నా తక్కువ టైం లైన్స్ లో మనం కోడ్ చేసి ఇస్తే ఎలా వర్క్ అవుతుంది అంటే పక్కా ప్లానింగ్ చేసుకోవచ్చు అనమాట జీరాలో. సో వీఆర్ యూజింగ్ ద సేమ్ టూల్ హియర్. మనం ఇక్కడ అదే టూల్ వాడుతామండి. సో నేను ఇక్కడ అసైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూనో సమ్ మహేష్ అని డెవలపర్ ఉన్నారు. నేను ఆ మహేష్ కి అసైన్ చేస్తాను. లెట్ ఇస్ ఐఎమ్ ద టీమ్ లీడర్. ఓకే, సాయి ఇస్ ద ప్రాజెక్ట్ మేనేజర్. సాయి ఏం చేస్తాడంటే హై లెవెల్ డిస్కషన్. నేను ఆ టాస్క్ తీసుకోను, నాకు పని అవ్వదు. ఈ టూ వీక్స్ స్ప్రింట్ లో నేను అంటే 2 weeks లో నేను కంప్లీట్ చేయలేము, మా డెవలపర్స్ ఎవరు ఖాళీగా లేరు అని చెప్తారు. ఖాళీగా ఉంటే ప్రయారిటీస్ చేసుకుంటారు బిజినెస్ టీమ్తో మాట్లాడి. నేను అంటే టీమ్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్ కూర్చొని మాట్లాడుకుని, ప్రొడక్ట్ మేనేజర్తో మాట్లాడుకుని దెన్ విల్ కమ్ అప్ విత్ సమ్ స్టోరీస్. దీస్ ఆర్ ద స్టోరీస్ అంటాం అనమాట. ఓకే, ఈ స్టోరీస్ క్రియేట్ చేసినందుకు నాకు ప్రొడక్ట్ టీమ్ ఇవి గోల్ సెట్స్ ఇచ్చింది. అందులో ఇంజనీరింగ్ టీమ్ 2 గోల్స్ నేను యాడ్ చేశాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్ప్లంక్, జెంకిన్స్ డిప్లాయ్మెంట్, సంథింగ్ లైక్ దట్. రిమైనింగ్ అన్ని కూడా ప్రొడక్ట్ టీమ్ నుంచి వచ్చినాయి అనమాట. యూజర్ మేనేజ్మెంట్, కోర్స్ మేనేజ్మెంట్, కంటెంట్ మేనేజ్మెంట్, అసైన్మెంట్స్, అసెస్మెంట్స్ అండ్ క్విజెస్, ఆల్ దిస్ సెక్షన్స్. నేను యూజర్ మేనేజ్ క్లిక్ చేస్తే ఇవన్నీ యూజర్ స్టోరీస్ అనమాట. ఈచ్ స్టోరీకి వెళ్ళి చూస్తే మీకు దాని యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే మనం చేసిన దాంట్లో మీరు ఇనిషియల్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మీరు ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇనిషియల్లీ. కానీ మనం రియల్ టైంలో స్టోరీ ఇట్లా ఉండదు, ఇంత నీట్గా చేసి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ ఇస్తారు, దాని తగ్గట్టుగా టీమ్ లీడ్, డెవలపర్స్, ప్రాజెక్ట్ మేనేజర్ కలిసి దే హ్యావ్ టు డిఫైన్ వాట్ అండ్ ఆల్ నీడ్ రిక్వైర్డ్. నేను ఇక్కడ ఏపీఐ ఏం క్రియేట్ చేయాలి, దాని మెథడ్ ఏంటి, దాని రిక్వెస్ట్ బాడీ ఎలా ఉండాలి, రిక్వెస్ట్ హెడర్ ఉండాలి, స్టేటస్ కోడ్స్ ఏంటి, ఇవన్నీ డాక్యుమెంట్ చేసి ఇచ్చేసాను మీకు. ఎర్రర్ మెసేజ్లు కూడా ఏమేమి రావాలో కూడా పెట్టాను నేను. ఒకవేళ అట్ ద టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ మనం ఏం కొత్తది వస్తే అది కూడా యాడ్ చేద్దామండి. బట్ ఐ హ్యావ్ డిడ్ సమ్ గ్రౌండ్ లెవెల్ వర్క్. ఓకే, బట్ ఎట్లా ఉండదు. సో యాజ్ వీ ప్రోగ్రెస్ అంటే నేను 1 2 3 ఒక 2-3 ఎపిక్స్ వరకు. ఎపిక్స్ అంటే దిస్ ఇస్ ద గోల్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్. ఈ టాస్క్ లో మళ్ళీ సబ్ టాస్క్లు ఉంటాయి. ప్రతి సబ్ టాస్క్ ఇంకా సబ్ టాస్క్లు క్రియేట్ చేసుకోవచ్చు మీరు చేయాలనుకుంటే, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఈ ఎపిక్ మనం ఈ టైం లైన్లో అయిపోవాలి. 2 weeks లో అయిపోవాలంటే ఇది మనం స్ప్రింట్ లో బ్యాక్లాగ్ నుంచి స్ప్రింట్ లోకి తీసుకొస్తాం అనమాట, యాక్టివ్ స్ప్రింట్ లోకి. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్స్, క్విజెస్ వాటికి ఐ వోంట్ గివ్ దీస్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్. ఓన్లీ హై లెవెల్ డిస్క్రిప్షన్ ఇస్తానంటే ఏముండాలి ఏంటి అని చెప్తాము. మీకు ఒకవేళ అర్థం కాకపోతే యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అండ్ కమ్ టు ద ప్రొడక్ట్ టీమ్, సారీ టీమ్ లీడ్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి వచ్చి డిస్కస్ చేసి ఏమైనా డిపెండెన్సీస్, బ్లాకర్స్ ఉంటే దాన్ని బట్టి ఆ స్టోరీ తీసుకోవాలా తీసుకోకూడదని కూడా డిస్కస్ చేసుకుంటాం. దిస్ ఇస్ హౌ వీఆర్ ప్లానింగ్. ఓకే, సో వీ నీడ్ యువర్ సపోర్ట్ యాజ్ వెల్, లైక్ టు మేక్ దిస్ టు బి థింగ్స్ టు బి సక్సెస్ఫుల్. వై బికాస్ మీరు డెవలప్ చేస్తేనే అది ముందుకు వెళ్తుందండి. మీరు ఒక మాడ్యూల్ డెవలప్ చేయకుండా ఇది డెవలప్ చేస్తానంటే అవుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెన్స్ ఆన్ వన్, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, యా, దట్స్ అబౌట్ ఇట్ ఫర్ టుడే. I'm just stopping the recording.